సౌండ్ చెక్. ఓకే, అందరూ సెటిల్ డౌన్ అయితే లైక్ మొన్న రిలీజ్ అయిన సాంగ్ కొత్త సినిమా నుంచి ప్లే చేస్తున్నారు. దాని తర్వాత మనం ప్రెస్ మీట్ని అఫీషియల్గా స్టార్ట్ చేద్దాం. వీణాదిత్య గారు వెల్కమ్ అండి. హాయ్ అండి, అందరికీ స్వాగతం. వీరశంకర్ గారికి స్వాగతం సుస్వాగతం పలికిస్తున్నాము. రమేష్ చపల్లా గారు వెల్కమ్ అండ్ శ్రీనివాస్ గారు వెల్కమ్. లైట్స్ ఆఫ్. ఇంకా వేదిక మీదకి వెళ్ళినంతసేపు ఇలానే. ఏమయ్యా పెద్ద బాహుబలి సినిమా తీసినట్టు బిల్డప్ ఇస్తున్నాం. చాలా చూసాం, ఎవడొస్తాడు ఇవన్నీ చూడడానికి? బాహుబలి సినిమా అందరు చేయలేరన్నా, కానీ ఎవ్వల సినిమాలకు బాహుబలి. మేము స్టోరీ రాసినాం, దానికో స్క్రీన్ ప్లే చేసినాం, మంచి మాటలు వేసినాం, తాంటి పాట చేసినాం. మేము కూడా అరే భయ్ మేము కూడా సినిమా తీసినాం రో, మీరున్నారనే ముందడు చేసినాం రో. ఓ శుక్రవారం కూడా ఇవ్వండ్రో, మీరనుకుంటే నైట్కు నైట్ స్టార్లు అయిపోతాం రో. హైదరాబాద్కు పోలేము, వైఫై పోజులు కొట్టలేము, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడేమేము, ఎవరిని నమ్మించలేము. పెద్ద పెద్ద బ్యానర్లు, కార్పొరేట్ కంపెనీల లెక్కల టిక్కులు ఏందో అర్థం కాలేదు, అందుకే ఆడికి పోలేదు. వెనక ముందు ఎవ్వరు మాకు లేరు బరాబర్, ఏదేమైనా దూకేశాము, ఇదే మా ఫ్యూచర్. మమ్ముల స్టూడియోలోకి స్టారుల కాడికి ఎవరు రాణిస్తారు, అందుకే ఉన్న గోడలే ఉన్నంతలో వేసుకున్నాం పోస్టర్. మేం కూడా అరే భయ్ మేం కూడా సినిమా తీసినాం బ్రో, మీరున్నారనే ముందడు వేసినాం బ్రో. ఓ శుక్రవారం కూడా ఇవ్వండ్రో, మీరనుకుంటే నైట్కు నైట్ స్టార్లు అయిపోతాం రో. ఉన్న ఊర్లో సినిమా ఫీసు, ఉన్నతమైన వాల్యూస్, మా సినిమా నటీ నటులు కాదు ఫేమస్, కథకు సూట్ అయ్యే ఫేసు. కెరవాన్లు, స్టార్ హోటల్స్, కలరు కల్చరే లేదు, అందుకనే జల్లడేసి పట్టేసినాము, అది రే లోకల్ టాలెంట్. ఆ పట్నంలోనే ఉంటున్నా గోమా తల్లి, జర వెతికి చూడు ఉంటది ప్రతి గల్లీ గల్లీ. మా గోలు కొరకు చేశాము ఆనుగా రిస్కు, ఇక లొల్లి లొల్లి చేద్దాము రండయ్యో టాకీస్కు. మేం కూడా అరే భయ్ మేం కూడా సినిమా తీసినాం రో, మీరున్నారనే ముందడు వేసినాం రో. ఓ శుక్రవారం కూడా ఇవ్వండ్రో, మీరనుకుంటే నైట్కు నైట్ స్టార్లు అయిపోతాం రో. అంత బరాబరే కానీ ఇంతకు మీ సినిమా పేరేంది? కొత్త సినిమా. అదేనా, మీది కొత్త సినిమానే కానీ మీ సినిమా పేరేంది అంటున్నా. అదే అన్న, సినిమా పేరే కొత్త సినిమా. సో ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేవు. సినిమా పేరే కొత్త సినిమా, కొత్త వాళ్ళతో తీసిన సినిమా. 100 మంది ఆల్మోస్ట్ ఈ చిత్రంలో కొత్త వాళ్ళు పని చేసిన సినిమా. సో సరికొత్తగా మనందరినీ పలకరించడానికి వస్తున్న సినిమా అనమాట. సో అజర్ ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే అంతమందిని ఫస్ట్ ఆడిషన్ చేసి తీసుకోవడానికి దానికి ఒక పెద్ద ప్రాసెస్ అయి ఉంటుంది. అంటే ఆఫీస్ ఖర్చులతో పాటు అంతమందిని ఎన్ని ఆడిషన్స్ చూడాలి, అందరూ బాగా చేయాలని రూల్ కూడా లేదు. పైగా 100 మందిని తీసుకోవాలంటే ఎంతమంది ఆడిషన్స్ వచ్చుంటారా అని ఆలోచిస్తేనే ఆ ఒక ఊహే
చాలా భయంకరంగా ఉంది. బట్ మీరు అంతమందిని తీసుకొని ఈ చిత్రం తీసుకొస్తున్నారు మా అందరి ముందుకి అయితే. అయితే అందరూ కొత్త వాళ్ళు కొత్త సినిమా చేసాం అంటున్నారు. టైటిలే కొత్త సినిమా. సో ఇంతకీ వీళ్ళు ఎలా చేశారు అనే దానికి సంబంధించి ఒక వీడియో కూడా ఉందంట. అసలు అది ఎలా ఉంటుంది ఏంటి అనేది, వీళ్ళు ఎలా తీశారు, వీణాదిత్య గారు ఎలా తీశారో మీకు ఏమైనా నమ్మకం ఉందా? ఎలా తీసుంటారు ఏంటి అని మీకు ఏదో ఒక ఆలోచన ఉండుంటుంది కదా, క్వశ్చన్ కూడా ఉండుంటుంది కదా. భరద్వాజ గారు ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎంతో కొంత ఎలా తీసుంటారు ఇంతమంది కొత్త వాళ్ళు కలిసి అని ఒక ప్రశ్న మాత్రం బుర్రలో ఉంటుంది ఖచ్చితంగా. సో దానికి సమాధానంగా ఒక వీడియో చేశాను అంటున్నారనమాట. సో మీరందరూ కలిసికట్టుగా ఇక్కడ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ ఉన్నారు కాబట్టి, సినిమా ఇండస్ట్రీకి మెయిన్ పిల్లర్స్ కాబట్టి, సార్ మీరందరూ కలిసికట్టుగా ఒకసారి కొత్త సినిమా కొత్త వీడియో లాంచ్ అనండి. ఇట్స్ నాట్ ఎ టీజర్, ఇట్స్ అ మేకింగ్ ప్రాసెస్ అన్నమాట. లేదు సార్, ఇక్కడ నుంచి మీరు ఒక పని చేయండి, మీరు కొత్త సినిమా ఇక్కడ నుంచి నేను అలా పెడతాను సార్. మీరు కొత్త సినిమా అనండి సార్, నేను అలా అందరూ కొత్త సినిమా అనండి, నేను వెళ్ళిపోతాను. కొత్త సినిమా ఇక్కడ మీకు ప్రతి దగ్గర కవరేజ్ ఉంది సార్. ఇది కూడా లైవ్ సార్, ప్రాబ్లం లేదు. కొత్త సినిమా వీడియో లాంచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. కొత్తగా చేసిన కొత్త సినిమా, కొత్త వాళ్ళు చేసిన కొత్త సినిమా, ఈ కొత్త వీడియో ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. చేతిలో కొంచెం సినిమా వెనక్కి వెళ్ళిపోయేసరికి మనసులో చాలా బాధగా ఉంది. సార్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ వచ్చాను సార్. లాభం లేదే. ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను. ఒకవేళ మీరే కనుక నా సినిమా చేయకపోతే నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు సార్. అంటే దీనికి సొల్యూషన్ లేదా, ఇది ఇంతేనా ఈ కథ ఇంతేనా అంటే ఉన్నది. మనం మన ఊర్లో ఉండి మన ఊర్లో పెట్టుకుని సినిమా తీయచ్చు. నా దగ్గర ఒక స్టోరీ ఉంది సార్, అది మీరు వింటే మీ సినిమా పక్క పెట్టి అది తీస్తారు. అట్లుంటుంది సార్. చిన్న చిన్న క్యారెక్టర్ ఇస్తేనే చెయ్య, మెయిన్ క్యారెక్టర్ ఇస్తేనే నేను చేస్తా. అన్న మీ సినిమాలో ఒక్క ఫైట్ సీన్ ఇవ్వండి, ఒక్కొక్కరిని పొట్టు కొడతా. హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు? ఈ సినిమాలో అందరు కొత్తలేనా? ఇది అటర్ ఫ్లాప్. షూటింగ్ లో ఫుడ్ ఉంటేనే షూటింగ్ వస్తాను, లేదంటే రాను. నా జీవితం చెప్తా, అది తీయండి, మీ సినిమా మస్తు హిట్ అవుతుంది. అన్న నాకు లవర్ ఉన్నది, మస్తు ఉంటది. మా ఇద్దరిని హీరో హీరోయిన్ లెక్క పెట్టి సినిమా తీయండి. రెమ్యునరేషన్ ఎంత ఇస్తారు? నా దగ్గర 70,000 ఉన్నాయి, ఇస్తా. తీసుకోండి, వాడుకోండి, సినిమా తీయండి. కానీ ప్రొడ్యూసర్ గా నా పేరు దాంట్లో వేయాలి. ఇది నా అనుభవంతో చెప్తున్నా. కొత్త వాళ్ళతో సినిమా తీస్తే అసలు నడవదు. సినిమాలలో చేయాలని ఉంటుంది కానీ సార్, ఇక ఈ కూరగాయలు అమ్ముకుంటా బిజినెస్ కూడా చూసుకోవాలి కదా సార్. నేర్పితే మీరు నేర్చుకుంటారా? ఇంట్రెస్టేనానే. మనకి ఇట్లా ట్రైనింగ్ ఉంటుంది వస్తారా? ఇంట్లో పని ఉంటుంది కదా నాన్న, వీలు కాదు. ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోదు. ఇంట్రెస్టేనానే. వల్ల కుదరదు అబ్బో. ఇంట్రెస్ట్ ఉన్నది ఏం లేదబ్బా, ఫుల్ ఇంట్రెస్ట్ నేర్చుకుంటా. ఈ సురేష్ గారు మా కొత్త సినిమాలో మేజర్ క్యారెక్టర్ మేము ముందుకు రాబోతున్నారు. ఈ రాకేష్ గారు ఒక సింగర్ అండ్ ఎంప్లాయ్. నా పేరు శోగార వెంకటి. నేను గోదావరి ఖనిలో 6A బాయ్కి 35 సంవత్సరాలు బాయ్ పని చేసిన. నా పేరు ఆవుల తిరుపతి, మేము మేకల వ్యాపారం చేస్తాం. నా పేరు కృష్ణ, నేను ఉల్లిగడ్డ ఇష్టపడతా. నా పేరు కొండ రమేష్, నేను ఆరోగ్య వైద్యం చేస్తాను. నా పేరు మజా, నేను ఆప్టికల్ షాప్లో వర్క్ చేస్తాను. నేను మైదరాబాద్లో పనిచేస్తాను. డైరెక్టర్ ఆధారంగా మాకు యాక్టింగ్ గురించి బాగా ట్రైనింగ్ ఇచ్చింది. ఈ ప్రాసెస్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు ఒకటి బాగా నచ్చింది అన్న, మనం ఎప్పుడు ఎవరిని బ్లేమ్ చేయొద్దు అన్న. మనతో ఒకరు కాకపోతే మనం ఏం చేయలేకపోతున్నాం అంటే అది మన తప్పు అన్న, మనదే తప్పు అనుకోవాలి. అంతేగాని నాకేం చేయలేదు, నాకేం చేయలేదు అనుకుంటే ఒకరిని వాడు ఏడవద్దన్న. మన ఈ కొత్త సినిమాలో మెయిన్ లీడ్ యాక్టింగ్ చేసిందన్న. ఈ ప్రాసెస్ నాకు ఓవరాల్గా ఈ జర్నీలో అంతా నాకు అర్థమైంది ఏంటంటే, వీలైతే నేర్చుకోవాలి, లేకపోతే అట్లీస్ట్ నేర్పించే పొజిషన్లో ఉండాలి. ఇక ఈ రెండు కూడా కాదనుకుంటే మనం బతికి వేస్తాం. వైఫై పోజులు కొట్టలేము, ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడేమేము, ఎవరిని నమ్మించలేము.
ఒక సినిమా తీసి. అసలు సినిమా చేయాలంటే హైదరాబాద్ అవసరం లేదు, గోదావరి కానీ చాలని అక్కడే ఆడిషన్ చేసి అక్కడే ఆఫీస్ ఓపెన్ చేసి నిజంగా రూల్స్ అన్ని బ్రేక్ చేశారు అసలు. మళ్ళీ ఊళ్ళోనే స్టార్ట్ చేసుకున్న సినిమా. సో అదర్వైజ్ నువ్వు మూగోడి ఉంటే ఎవెన్చువల్లీ నేనేం ప్రూవ్ చేద్దాం అనుకున్నా అంటే మన ఊళ్ళో ఉండి మన ఊళ్ళో పెట్టుకొని మనం సినిమా తీయచ్చు. సో అలా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లారిటీతో వాళ్ళ ఊర్లో ఉండి గోదావరికనిలోనే ఉన్న టాలెంట్ని, గోదావరికని నిజంగానే బంగారు గనిలాగా అనమాట, అక్కడ ఉన్న టాలెంట్ని వెతికి పట్టుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి యాక్టింగ్ నేర్పించి ఈ 100 మందిని మన చలనచిత్ర సీమలోకి అడుగు పెట్టేలా చేస్తున్నారనమాట, ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కొత్త సినిమాతో ఇంతమంది కొత్త టాలెంట్ని. సో డెఫినెట్గా చాలామందికి ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఉద్యోగ రీత్యా, బాధ్యతల రీత్యా, సమయ రీత్యా, సో అది ఎక్కడో గుండెల్లో ఉండిపోతుంది అనమాట. సో వాటిని వెతికి తీశారని చెప్పాలి, గోదావరికన్లో ఉన్న టాలెంట్ని వెతికి తీశారని చెప్పాలి ఆజర్. సో ఎస్, డెఫినెట్గా ఈ కొత్త సినిమాకి ప్రేక్షకుల ఆదరణ, ఆశీర్వాదం రెండు లభించాలి, కొత్త వాళ్ళకి బోలెడంత మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి, ఈ వీడియో లాంచ్ చేయడానికి అండ్ కొత్త సినిమా టీమ్ని బ్లెస్ చేయడానికి విచ్చేసిన వారందరినీ కూడా మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం అలాంగ్ విత్ కొత్త సినిమా టీంతో కలిసి. అండ్ ఎస్, ఆజార్ సినీ అరీనా బ్యానర్లో హుస్సేన్ వసీం గారి నిర్మాణంలో, ఆజార్ గారి దర్శకత్వంలో చరణ్ అర్జున్ గారు సంగీతాన్ని సమకూర్చగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ని పిఆర్ అందించగా, దీంట్లో ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాం సురేష్, రాకేష్, ఇలా ఎంతోమంది కొత్త వాళ్ళు నటించిన కొత్త సినిమా మనందరినీ పలకరించడానికి అతి తొందరలో మన ముందుకు వచ్చేస్తుంది. సో ఆలస్యం చేయకుండా ఐ రిక్వెస్ట్ ఫస్ట్లీ ముందు ఆజార్ వచ్చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు, ఈ ఫిలిం డైరెక్టర్. సో ఈ ఆలోచన పుట్టింది అక్కడ, ఈ కొత్త సినిమా వచ్చింది అక్కడ నుంచి, ఈ కొత్త వాళ్ళందరూ రావడానికి రీజన్ తనే. సో ఎస్, తన్ని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఇలాగే పిఆర్ గారు, దీనికి నేపథ్య సంగీతాన్ని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించిన పిఆర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. డిఓపి జానీ భాషా గారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము. ఎడిటర్ గణేష్ గారు వెన్యూలో ఉంటే వారిని వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ చిత్రం ద్వారా 100 మందిని అయితే ఇప్పుడు మనం పిలవట్లేదు, కానీ అందులోంచి ఇద్దరిని మనం మెయిన్ పిల్లర్స్ లాంటి, కొత్త సినిమాకి పిల్లర్స్ లాంటి యాక్టర్స్ని మనం పిలుస్తున్నాం. అండ్ సురేష్ గారు, రాకేష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సో డైరెక్టర్ ఎన్ శంకర్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ రమేష్ చెప్పాలా గారు, వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాం. డైరెక్టర్ రమేష్ చెప్పాలా గారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము వేదిక మీదకి వచ్చే అతిథుల్ని. అండ్ అలాగే విఎన్ ఆదిత్య గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాం. సో డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు, రిక్వెస్ట్ నాట్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే చల్లా శ్రీనివాస్ గారు, ఫిలిం క్రిటిక్, సో వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. వీరశంకర్ గారిని వేదిక రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము, డైరెక్టర్ వీరశంకర్ గారిని. అండ్ అలాగే ప్రొడ్యూసర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ గారిని వేదిక రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక పిక్చర్ కోసం ఐ రిక్వెస్ట్ తమ్మారెడ్డి భరద్వాజ గారిని అండ్ ఎవ్రీబడి ప్లీజ్ జాయిన్ అండి. అజర్ ప్లీజ్ టేక్ సెంటర్ ప్లీజ్, జాయిన్. మీరు టీం కూడా, మీరు కూడా యా జాయిన్ అండి. ప్రెసిడెంట్గా రాకపోతే ఎలా?
వీడియోనే కదా, పర్లేదు. ఓకే, ముందుగా మనం జానీ భాషా గారు, డిఓపి జానీ భాష రండి, మీతోనే మొదలు. మధ్యలోకి వెళ్ళండి, సెంటర్. అందరికీ నమస్కారం అండి. నా పేరు జానీ. కొంచెం మధ్యలోకి రావాలి జానీ. ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అన్న. మీ అందరికీ చాలా సపోర్ట్గా చేశారు మీరు మీడియా వాళ్ళు. ఎక్కడో గోదావరికర్ నుంచి ఇక్కడ దాకా రావటం అంటే అది మామూలు విషయం కాదు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అన్న. ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి మా సినిమాని. అజర్ భాయ్, నీ దగ్గర టాలెంట్ కాదు, నువ్వు మంచోడు అయి ఉండాలి, నీ బిహేవియర్ మంచిదై ఉండాలి, ఆటోమేటిక్గా టాలెంట్ బయటకు వస్తుంది అన్నారు. ఆ ఉన్న టాలెంట్తో మా ఇద్దరు కాంబినేషన్లో ఎట్లా చేసామంటే షూటింగ్ అది వేరే లెవెల్లో చేసాము. యాక్టర్స్ కూడా, నీకు యాక్టింగ్ వచ్చా? నాకు వచ్చు, అయితే నువ్వు వద్దు. నీకు యాక్టింగ్ రాకపోతే నువ్వు రా. అట్లాంటి వాళ్ళని తీసుకొని 100 మందిని తీసుకొని ఈ సినిమా చేశారు. త్వరలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాని మీరందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. అండ్ మా ఈ కొత్త సినిమాని మీరందరూ ఆదరించాలి. సెలబ్రేట్ ద సినిమా. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాకపోతే 100 మంది మగవాళ్ళే ఉన్నారు, ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళు కనిపించట్లేదే. ఏదో పగబట్టారు ఈయన ఆడవాళ్ళ మీద. సో కాదా? సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించిన పిఆర్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వేదికలకు వచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు, మమ్మల్ని ఇంత ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ అజర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. 100 మందితోటి, కొత్త వాళ్ళతోటి సినిమా తీస్తున్నాం అన్నప్పుడు అందరికీ ఉన్న భయమే నాకు ఉండింది. సినిమా చూసిన తర్వాత ఓకే, సినిమాని ఇలా కూడా తీయొచ్చు అంటే, ఇప్పటివరకు నేను కూడా ఒక దీంట్లో ఉన్నాను, ఒక సినిమా ఇలాగే తీస్తారు, ఇలాగే సినిమాలన్నీ ఉంటున్నాయి, ఇలాగే సినిమాకి పనిచేస్తున్నాము. కానీ ఒక్కసారి ఎప్పుడైతే ఈ సినిమా చూశాక ఒక సినిమాని ఇలా కూడా తీయొచ్చు, మనం ఇందాక పాటలో కూడా చెప్పినట్టు కళామ తల్లి మనకు సిటీలోనే కాదు, ప్రతి గల్లీలో కూడా కళామ తల్లి ఉంటుందని నిరూపించారు. అద్భుతమైన సినిమా అండి. కంపల్సరీ మీ అందరికీ బాగా నచ్చుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, సో నా ఐ రిక్వెస్ట్ సురేష్ గారు మాట్లాడతారు. ఈ చిత్రంలో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన, కొత్త సినిమా ద్వారా తెలుగు చిత్రసీమలోకి అడుగు పెడుతున్న సురేష్ విల్ స్పీక్. సార్, అందరికీ నమస్కారం సార్. ముందుగా పెద్దలు మమ్మల్ని ఆశీర్వదించడానికి చాలా గొప్పవాళ్ళు సార్. మిమ్మల్ని అందరినీ టీవీలోనే కానీ డైరెక్ట్ చూసి ఇదే మొదటిసారి సార్. సార్ సార్ మీరు మా కోసం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం, మా జన్మ ధన్యంగా అనుకుంటున్నాం సార్. చాలా థ్యాంక్స్ సార్. అదేవిధంగా మీడియా పెద్దలకు, ప్రేక్షక దేవతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. సార్, నా పేరు సురేష్. చెప్పినా కదా సార్, ఫస్ట్ ఈవెంట్ అప్పుడు నాది ఒక చిన్న కిరాణా చెప్పు, ఈ సినిమాలో మెయిన్ లీడ్గా చేసిన అని. అంటే తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నా సార్. సార్, ఈ సినిమాలో నేను మెయిన్ లీడ్ చేసిన సార్. ఫస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు అసలు నన్ను ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, నేను ఏం మాట్లాడతా, ఇప్పుడు కూడా బాడెంత షేక్ అవుతాను సార్. ఇంత గొప్ప పెద్దవాళ్ళ ముందు, మీడియా ముందు మాట్లాడడం అసలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా సార్. ఇదంతా మా డైరెక్టర్ అజర్ భాయ్ కావాలనే, ఒక సామాన్యుడు ఈరోజు ఒక కొత్త సినిమాలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసి, సారీ సార్, ఇంత పెద్దల ముందు
నేను కూడా సినిమాలో ఒక మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేసిన కొత్త సినిమాలో మెయిన్ లీడ్ నేను, ఈ సినిమాలో హీరో నేను అని చెప్పుకునే రోజు నా జీవితానికి వస్తుందని కళలో కూడా నేను అనుకోలేదు సార్. ఒక సామాన్యుడు తన కళనే ఒక డైరెక్టర్ కావాలనుకొని, అసలు మనం ఎందుకు పుడతామో ఎందుకు సస్తామో కూడా తెలియకుండా, అంటే ఎలాంటి ఆలోచనలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. కానీ నేను డైరెక్టర్ కావాలి, నాతో పాటు 100 మంది కళను సాకారం చేయాలని చెప్పి చాలా స్వచ్ఛందంగా సార్, నేను సాక్ష్యం, సారీ సార్, ప్రత్యక్షంగా ఆయన చేసిన లాజిక్లు, మ్యాజిక్లు, టెక్నిక్లు ఎక్కడికి, అంటే ఒక డైరెక్టర్ కావాలని కలగంటే రాత్రికి రాత్రి డైరెక్టర్ కాదు సార్. దానికి తను చేసిన శ్రమ, తల్లిదండ్రులు డబ్బులు పెడతాను కదా, ఏదో సినిమా తీద్దాంలో కెమెరా ఉండి 4 మనుషులు గ్యాదర్ చేసుకుంటే సినిమా అయిపోతుంది అన్నట్టు కాదు సార్. సినిమాకు ఒక డైరెక్టర్ కావాలంటే ఆయనకి ఎంత నైపుణ్యత ఉండాలి, ఎంత నేర్పు ఉండాలి, ఎంత మెమొరీ పవర్ ఉండాలి. ఒక్కడే, ఎలాంటి అక్కడ వసతులు లేవు సార్. అటు మాకు ట్రైనింగ్ నేర్పించి మమ్మల్ని షూట్లో మా పొజిషను, మా ఫీలింగ్స్, మాకు యాక్షన్ అన్న నువ్వు ఇట్లా కాదన్న అట్లా కానీ మాకు చెప్పుకుంటూ అందరికీ అకామిడేషన్, ఫుడ్, ట్రావెల్స్, కెమెరామెన్ వాళ్ళ చిల్లా వీళ్ళు అంటే చాలా టీం ఉంటుంది సార్, చాలా కష్టం. అందరిని ఎట్లా మేనేజ్ చేసాడు అసలు మేము ఏదో చిన్న మిస్టేక్ చేసినా కూడా మాకు కూడా అన్న అట్లా కానీ అని చెప్పేటోడు. అదంతా ఒక మామూలు మనిషితోటి సాధ్యమయ్యేది కాదన్న ప్రత్యక్ష సాక్షి నేను. చాలాసార్లు ఆశ్చర్యపోయేటోని. ఒక సాధారణమైన వ్యక్తికి అయితే ఇది సాధ్యం కాదు, ఇది మామూలుగా అందరూ అనుకో మనం కూడా తీసి పారేయచ్చు అని చాలామంది అనుకుంటారు సార్, సినిమా తీయచ్చు అని. అది ఎంత కష్టమో సినిమా తీసిన వాళ్ళకు, మహానుభావులకు, ఎంతో పెద్ద గొప్ప గొప్ప మేధావులకు ఇంత దూరం వచ్చి హైదరాబాద్లో గొప్ప వాళ్ళు ఎవరు కాదు సార్. ఒక గొంగలి పురుగు సీతాకొక్క చిలుక ఊరికేనే కాదు సార్, అది కొన్ని దశలు మారాలి. చిన్నప్పుడు నవ్వుకునేటోను సార్ నేను, 7 సముద్రాలు దాటాలి, 7 జన్మలు ఎత్తాలి అని చేయాలంటే అని అంటూ ఉండేటోళ్ళు సార్. ఇక జీవితంలో 7 సముద్రాలు దాటుతాం, 7 జన్మలు ఎత్తుతాం అనుకునేటోను సార్. కానీ ఏదైనా గొప్పగా అనుకొని, ఏదైనా గొప్పగా సాధించాలనుకుంటే అవన్నీ దాటాలి సార్. మా ఆజార్ గారు దాటిళ్ళు, అలా నౌకలో మేము ప్రయాణం చేసినందుకు మేము కూడా క్షేమంగా దాటినాం సార్. ఇంకొకటే ఒక ఛాన్స్ ఉన్నది సార్, ఒక్క జన్మ ఉన్నది మాది. మీరు అందరు తలుచుకుంటే, పెద్దలు మీ ఆశీర్వాదం ఉంటే మళ్ళొకసారి పునర్జన్మ ఎత్తాలని ఉన్నది సార్. మమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆదరించి మా కొత్త సినిమాను మా డైరెక్టర్ గారిని దీవించి మాకు పునర్జన్మ ప్రసాదిస్తారని కోరుకుంటున్నాను. జై హింద్ సార్. తప్పు ఏదైనా మాట్లాడితే క్షమించండి సార్. ఏం లేదు. అండ్ విష్ యూ గుడ్ లక్ సురేష్ గారు. నా రిక్వెస్ట్ రాకేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా అన్నలకి, మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా సార్ అందరికీ. నా పేరు రాకేష్, నేను సింగరేణిలో జాబ్ చేస్తూ ఉంటా. యాక్చువల్లీ ఇంతకుముందు కూడా ఈవెంట్లో కూడా చెప్పిన, అంటే మేము కొత్త వాళ్ళం కదా, గుర్తుంటుందో ఉండదో అని మళ్ళీ ఒకసారి చెప్తున్నా తెలియని వాళ్ళ కోసం, ఏమనుకోకండి. ఇందాక అన్నీ చెప్పాల్సినవన్నీ చెప్పిండు. అజార్ అన్న గురించి అయినా ఇంత చెప్పినా కూడా చాలా తక్కువే. మీరందరూ ప్లీజ్ దయచేసి మా ఈ కొత్త సినిమాకి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు నేను లీవ్ పెట్టొచ్చిన, మా మేనేజర్ లీవ్ ఇస్తలేడు. సార్ మేనేజర్ సార్, ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు నాకు కొంచెం లీవ్లు ఇవ్వండి ప్లీజ్ సార్. అట్లనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, మీడియా అన్నలైనా, ఇక్కడికి వచ్చిన పెద్దలందరైనా మాకు దయచేసి మా ఈ కొత్త సినిమాకి మా అందరికీ సపోర్ట్ చేయండి ప్లీజ్ సెలబ్రేట్ ద కొత్త సినిమా. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ సో మచ్. మీ మేనేజర్ లీవ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని తర్వాత మీ మేనేజర్ మిమ్మల్ని ఫోటో అడిగే అంత మీరు ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా ఐ రిక్వెస్ట్ చల్లా శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, ఫిలిం క్రిటిక్స్. నేను అటువైపు ఉండేవాడిని ఇటు తీసుకొచ్చానండి ఫస్ట్ టైం. సభకు నమస్కారం. సాధారణంగా మనము రెగ్యులర్ సినిమాలు చాలా చూస్తూ ఉంటాం. నాకు ఈ సినిమా అంటే అజార్ ఎవరో నాకు తెలియదు, కానీ ఈ సినిమాకి నేను
కనెక్ట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే అజార్ తీసిన గోదావరికని మా ఊరు కూడా, మాది గోదావరికని. నేను వెతుకుతుంటే మామూలుగా ఒక వీడియోలో ఒక చిన్న క్లిప్ చూసి ఏంటిది భలే ఉందే అనేసి నేను మధుర శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేశాను. ఎవరు ఈ అబ్బాయి, ఎవరో భలే తీశాడు అసలు, ఫస్టే నాకు నచ్చింది అని అన్నా. ఆయన చెప్పాడు ఇలా ఇలా అనేది. నేను అప్పుడు నాకు నేనుగా అజార్కి ఫోన్ చేసేసి మాట్లాడాను. మనము ఒక శుక్రవారం, మనకు శుక్రవారం ఒక సెలబ్రేషన్. శుక్రవారం వచ్చిందంటే నేను రివ్యూ రాసేందుకు నేను 30 ఏళ్ల క్రితం నుండి నాగేంద్ర ప్రసాద్ మేము అందరం కూడా సీనియర్స్. అంటే ఒక సినిమా శుక్రవారం వచ్చిందంటే ఫస్ట్లో చాలా సంతోషంగా హ్యాపీగా వెళ్ళి సినిమా చూసి థియేటర్లో దానికి రివ్యూ రాసేవాళ్ళం. ఆ తర్వాత క్రమంలో ఏమయ్యేదంటే అబ్బా శుక్రవారం మళ్ళీ వచ్చింది, మొన్నే రాసాం కదా, మళ్ళీ శుక్రవారం వచ్చింది, మళ్ళీ సినిమాలు రాయాలి. అలా కొన్ని రోజుల తర్వాత బోర్డమ్ సినిమాలు కూడా చూడాల్సి వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అబ్బా ఈ సినిమా చూడాలి, అట్లా బోర్డమ్ ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి స్థితి నుండి ఎప్పుడైతే మన రివ్యూస్ చదువుతున్నారు అది అనుకున్నప్పుడు మనకు ఒక బాధ్యత ఉంది సినిమా రివ్యూ రాసేటప్పుడు. సో ఇన్ని లక్షల మంది చదువుతున్నారు మన రివ్యూ అన్నప్పుడు ఆ బాధ్యత వచ్చినప్పుడు సినిమాను చూసే తీరు మారింది. అప్పటి నుండి ఇంకా అఫ్కోర్స్ అంటే రాసిన సినిమాలు లక్కీగా నేను రాసిన రివ్యూస్ అన్నీ ఇప్పుడు అజార్ తెలుసో తెలియకో ఒక గమ్మత్తైన కాంబినేషన్ పిలిచాడు. నాకు తెలిసి అగ్రజుడు మా తమ్మారెడ్డి గారు మా అందరికంటే సీనియరు అగ్రజుడు, ఆయనదో తరం. ఆ తర్వాత తరంలో ఆదిత్య కానీ శంకరన్న మేమందరం ఒక సమకాలీకులం అనుకుంటే వాళ్ళ రివ్యూస్ అన్నీ నేను రాశాను అప్పట్లో. ఆ తర్వాత క్రమంలో రమేష్ చెప్పాల గారు, వేణు ఉడుగుల వీళ్ళందరూ వస్తారు. వీరశంకర్ కూడా మా తరం అన్నయ్య వీరశంకర్. అయితే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అజార్ అంటే ఒక 4 తరాల వీళ్ళని పిలిచాడు. అంటే వాళ్ళందరూ కూడా ఒక క్వాలిటీ సినిమాలు తీశారు కాబట్టి ఇప్పటికీ నిలబడి ఇంకా సినిమా ఇండస్ట్రీలో అందరూ ఉన్నారు. సో ఇదేంటంటే గోదావరికని అనేది ఒక టిపికల్ ఊరన్న నిజానికి. అంటే ఒక సింగరేణి ఏరియా ప్రాంతం. మా ఫాదర్ కూడా సింగరేణి ఎంప్లాయీ. అక్కడ మీరు నిజంగా చెప్తున్నాను, ఇప్పటికీ నేను చెప్తున్నాను సినిమా ఇండస్ట్రీకి డెఫినెట్గా చాలా కథలు ఉన్నాయి సింగరేణిలో. ఒక్కొక్క కథ అసలు మైండ్ బ్లోయింగ్. అంటే ఒక కమర్షియల్ సినిమా తీయవచ్చు, అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి శ్రీకాంత్ వదిల తీసిన ఫస్ట్ దసరా మా ప్రాంతం వాడే ఒక 100 కోట్ల సినిమా తీశాడు నానితో. అజార్ నువ్వు కనీసం ఒక 5 కోట్ల సినిమా తీసుకుంటావని నేను అనుకుంటున్నా. డెఫినెట్గా ఈ సినిమా కొత్త సినిమా నేను డెఫినెట్గా ఒక 5 కోట్ల సినిమా తీసుంటాడని నేను అనుకున్నా. ఎందుకంటే అజార్తో నేను చాలాసార్లు ఇంటరాక్ట్ అయ్యాను. ఇది ఒక ఆర్గానిక్ సినిమా, రెగ్యులర్ వస్తున్న ఈ సినిమాలు కాదు. అందుకే ఆయన చాలా కాన్ఫిడెంట్గా నాకు శుక్రవారం ఇవ్వండి అని అన్నాడు. ఆయనకు శుక్రవారం ఇద్దాం చూద్దాం ఎలాంటి అంటే ఇది మొత్తానికి ఆర్గానిక్ సినిమా. రెగ్యులర్ సినిమాల కంటే కూడా ఆర్గానిక్ సినిమాకి ఎప్పుడైనా సరే ఒక ప్రత్యేకత ఉంటుంది. సో మనందరం చాలా బిజీగా దీంట్లో తిరుగుతున్నాం ఈ రెగ్యులర్ సినిమాలలో. అలా కాకుండా కొంత హట్కే ఒక మంచి సినిమా ఏం తీశాడు అసలు, ఇంతమందితో ఎలా చేశాడు, మేనేజ్ చేశాడు. మనం ఇక్కడ షూటింగ్స్ చూస్తూ ఉంటాం, చాలా కష్టం అసలు షెడ్యూల్ వేయడం ఇదంతా కూడా. హైదరాబాద్లో ఎన్నో షూటింగ్స్ చూసాం. కానీ ఒక ఊర్లో ఏం తెలియని వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఎంత కష్టం అసలు ఆ ఎడిటింగ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా డబ్బింగ్ చెప్పుకోవడము, నాకేం తెలియదు. వీళ్ళందరితో ఏం తీసారంటే ఆయన బలం ఏంటంటే నేను మాట్లాడినప్పుడు సార్ ఇది ప్యూర్లీ ఆర్గానిక్ సినిమా సార్, ఇది రెగ్యులర్ సినిమా ఫార్మెట్లో ఉండదు. సో మీరు ఎప్పుడైనా గమనించండి ఇండస్ట్రీలో ఒక ఆర్గానిక్గా ఏ డైరెక్టర్గా సినిమా తీసినా కూడా అది డెఫినెట్గా సక్సెస్ అయింది నా దృష్టిలో. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ శివ తీసేటప్పుడు కూడా మనం చాలా విన్నాం. తనికెళ్ళ భరణి గారు డైలాగుల మీద డైలాగులు రాసుకెళ్తే ఇదంతా తీసి పక్కన పెట్టి ఫస్ట్ అన్నాడు, నాది కాదు సినిమా అన్నాడు. సో ఆయన స్ట్రాంగ్గా బిలీవ్ ఒక డైరెక్టరు తను నమ్మిన దాన్ని పట్టుకొని ఉన్నాడు కాబట్టి రామ్ గోపాల్ వర్మ శివ తీశాడు అప్పట్లో. కానీ చాలామంది ఆయన తీసేటప్పుడు శివనాగేశ్వరరావు గారు చాలా చెప్తూ ఉంటారు, అసలు ఈయన ఏం తీస్తున్నాడు అసలు అర్థమవుతలేదు అది ఇది అన్నాడు. అంటే ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గా బిలీవ్ చేసినప్పుడు ఓ కథని ఓ డైరెక్టరు తను అనుకున్నది తీసినప్పుడు డెఫినెట్గా అది సక్సెస్ కొట్టింది మనం చూస్తే. సో ఇది కూడా ఒక ఆర్గానిక్ సినిమా, కొత్త సినిమా అనేది. డెఫినెట్గా అజార్ నువ్వు చాలా బెస్ట్ సినిమా తీసావని నేనైతే నమ్ముతున్నా.
సో శ్రీకాంత్ ఓదెలా మనకు ఒక 100 కోట్ల సినిమా ఇచ్చాడు ఫస్ట్ దసరా. ఇప్పుడు ఇక ప్యారడైజ్తో ఏం చేస్తాడో చూద్దాం. మన ఊరు నుండి వచ్చిన అబ్బాయి ఇప్పుడు రెండో అతను అజార్ వచ్చాడు. నువ్వు డెఫినెట్గా దాంట్లో ఒక 100 crores ఒక 10% సినిమా తీసినా కూడా నువ్వు ఇంకా అది కాకుండా ఆయన దగ్గర ఒక 2-3 కథల్ని ఆల్రెడీ ఆయన అది చేసుకున్నాడు. సో ఆ సినిమాలు కూడా తీయాలని నేను కోరుకుంటున్నా. డెఫినెట్గా నీ కొత్త సినిమా ఫంక్షన్లో పాత మిత్రులను కలిశాను నేను చాలా కాలానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అజార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మైక్ ఇంకా ఎవరికి ఇవ్వక్కర్లేదు, ఇప్పుడు ప్రస్తుతానికి మీరే మాట్లాడాలన్నమాట. సో ఈ ఫిలిం వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ హీస్ ద డైరెక్టర్ అజర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో మళ్ళీ ఆబ్వియస్లీ మేము కొత్త వాళ్ళని తెలియం కాబట్టి మరోసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా. సో నా పేరు అజార్, నేను డైరెక్ట్ చేసిన సినిమా పేరు కొత్త సినిమా. సో ఇంతకుముందుకు లాస్ట్ టైం మేము ఫస్ట్ ఈవెంట్కి వచ్చినాము, అసలు మనల్ని చూస్తారో చూడరో ఎట్లుంటుందో అనుకున్నాం. బట్ డెఫినెట్లీ ఒక నమ్మకం ఉండే మీడియా వాళ్ళు ఒక కొత్తది వస్తే డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారని. సో ఫస్ట్ ఈవెంట్ తోటి మీరు చేసినటువంటి సపోర్ట్ మేము ఒక నెల రోజుల నుంచి మేము మాట్లాడుకుంటూనే ఉంటున్నాం, అంటే మా టీం కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ. సో ఇంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు డెఫినెట్లీ. సో ఇట్లనే మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. సో మనకు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసిన, కొంచెం ఎఫర్ట్స్ పెట్టినా, మనం హానెస్ట్గా ఉంటే వన్ ఫైన్ డే డెఫినెట్లీ మనకు గురువులు లాంటి వాళ్ళు మనకు దీవెనలు ఇస్తారు అన్నదానికి ఇదే నిదర్శనం. ఒకప్పుడు నా ఈవెంట్కి ఎవరు రారు కావచ్చు, ఒకరన్నా గెస్ట్ వస్తే చాలు, వస్తారా రారా అనుకున్న టైంలో నేను హైదరాబాద్కి వచ్చిన సినిమా తీసుకొని. ఇప్పుడు ఇంతగానో మన హానెస్ట్ ఎఫర్ట్స్ చేసినందుకు, ఇంతమంది పెద్దవాళ్ళు వచ్చినందుకు సార్ మీరు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ. సో కమింగ్ టు ద పాయింట్, సో డైలీ నేను నా డేను ఎట్లా స్టార్ట్ చేస్తానంటే లైక్ ఐఎమ్ నథింగ్, నాకేం తెలియదు. సో ఇప్పటి వరకు కూడా రేపటికి కూడా అదే, నాకేం తెలియదు. ఐ హ్యావ్ టు లెర్న్ సంథింగ్, ఐ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్. నైట్ పడుకునేసరికి చేలో నేను ఇంత పని చేసిన, ఇదే నా ఫస్ట్ సక్సెస్గా నేను ఫస్ట్ నుంచి వెళ్ళి నా లైఫ్ని అట్లనే నేను ట్రావెల్ చేసిన. ఇదే ప్రాసెస్లో నాకు సినిమా గురించి నేను రీసెర్చ్ చేసిన ప్రాసెస్లో సినిమాను మించింది అంటే మనిషికి అనుకున్న దాంట్లో ప్రపంచంలో 3 టాప్ ఉంటే అందులో సినిమా ఒకటి. సో అంత గొప్పగా కనబడ్డది నాకు సినిమా అనేది. సో అప్పుడు నాకు వచ్చింది అన్నట్టు కొత్త కథలు చెప్పాలి, కొత్త వాళ్ళతో చెప్పాలి, కొత్తగా చెప్పాలి. బట్ దిస్ ఈస్ వెరీ న్యూ పాయింట్, యాక్చువల్లీ రిస్కీ పాయింట్. సో ఇప్పుడు ఇది నేను ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి నేను ఒక కొత్తది తీద్దాం అనుకుంటున్నా, మీరు డబ్బులు పెట్టండి అని ఇక్కడ ఉన్న వాళ్ళని అడగడం అనేది ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ థింగ్ అని అనిపించింది అన్నట్టు. ఎందుకంటే వెరీ లెస్ పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదో కొత్త ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్న దానికి వేరే వాళ్ళని రిస్క్ చేయమనుడు కాదు, బ్లేమ్ చేసుడు కాదు, నాకు ఎవరు ఇన్వెస్ట్ చేయలేదు, ఎవరు ప్రొడ్యూస్ చేయలేదు, నేనే రిస్క్ తీసుకోవాలి నా లైఫ్ కోసం. సో నా ఊళ్ళో నేను ఎందుకు స్టార్ట్ చేద్దాని నేను నా ఊళ్ళో సినిమా స్టార్ట్ చేసిన. సో కొత్త వాళ్ళతో తీద్దామని. సో ఫైనల్గా ఒకరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాను నేను గోదావరికంలో. ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాక ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా, ఈ పార్టీ గిట్టీలు అన్నీ అయిపోయినాక అందరికి ఒకటే చెప్పిన, ప్లీజ్ మై రిక్వెస్ట్ రేపటి నుంచి ఎవరు ఆఫీస్కి రావద్దు. ఎగ్జాక్ట్లీ. సో రేపటి నుండి ఎవరు ఆఫీస్కి రావద్దు. మళ్ళీ నాకు తెలిసినో నా ఫ్రెండ్నో లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళని నేను పెట్టుకొని తీస్తే ఇక దీనికి అర్థం ఉండదు, మళ్ళీ అదే పాత దుకాణం లెక్క నేను చేయొద్దని అనుకున్నట్టు. సో అట్లా ఒక 2 నెలలు నా ఆఫీస్ అంటే సేమ్ ఒక ఇండిపెండెంట్ ఇల్లే, అన్నీ ఉంటాయి అందులో. ఒక 2 నెలలు అక్కడున్న వాల్స్ని, చైర్స్ని, టేబుల్ని అలవాటు చేసుకున్నా. ఎందుకనంటే నేను ఒకటే నమ్మేది, స్టార్ట్ విత్ 0, యూ విల్ నెవర్ గెట్ ఫెయిల్. సో ఎప్పుడు ఎవరున్నా లేకున్నా ఒక్కరిని అడిగేయడానికి ఎప్పుడు భయపడద్దు అని నేను నమ్మేది. సో నేను అట్లా ఒక 2 నెలలు ఒక్కరినే ఉండి ఒక ప్రెస్ మీట్ పెట్టినాను నేను మా గోదావరికంలో. ఆఫ్టర్ 2 months ప్రెస్ మీట్ పెట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాక్టింగ్ కానీ సినిమా కానీ ప్లీజ్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పిన. అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది నాకు లిటరలీ. అంటే 99% ఆఫ్ పీపుల్ ఇది 99% వర్కౌట్ కాదన్నారు. నువ్వవుడే కష్టం, నీతోటి ఇంకో 4 తయారు చేస్తావు. అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది. సో దెన్ వాట్ ఐ బిలీవ్డ్ ఈస్, వెన్ మనలో ఒక యానిమల్ ఉంటే ద మోర్ యానిమల్ వీ హ్యావ్, ద మోర్ వీ విల్ ఫైట్ విత్ అదర్స్. ద మోర్ హ్యూమన్ బీయింగ్ వీ హ్యావ్, వీ విల్ ఫైట్ విత్ థాట్స్. సో అప్పుడు నేను డిసైడ్ అయింది ఏంటంటే ఐ హ్యావ్ టు ఫైట్ విత్ థాట్స్, నాట్ విత్ అదర్స్. సో నేను థాట్స్తో ఫైట్ చేయాలి. ఏం థాట్స్ అవి, ఏం ఆలోచనలు. నేను కొత్త వాళ్ళని పెట్టుకొని సినిమా తీసుడు అనేది వర్కౌట్ కాదని థాట్తో ఫైట్ చేయాలి. సో యాక్టింగ్ రాని వాళ్ళతో సినిమా తీసుకోవడం సాధ్యం కాదనే దాంతో ఫైట్ చేయాలి.
సో నోన్ ఫేస్తో తీయలేకపోతే ప్యాడింగ్ లేకపోతే కష్టం అనే థాట్తో ఫైట్ చేయాలి. సో ఇట్లా దాని తర్వాత ఇదంతా అయిపోయినాక సినిమా షూట్ స్టార్ట్ చేయాలి. సో ఇట్లా స్టార్టింగ్ నుంచి వెళ్ళి ప్రతిదీ నాకు ఛాలెంజే. ఫైనల్లీ షూట్ సరే ఆడిషన్స్ అయిపోతుంది ట్రైనింగ్ అయిపోతుందా అంటే అది కూడా చేసిన. సో అక్కడికి అయిపోయిందా అంటే మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయాలి. షూటింగ్ స్టార్ట్ చేస్తే సినిమా తీస్తే అయిపోతుందా, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అయిపోవాలి, అది కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఫైనల్లీ సినిమా కంప్లీట్ అయిపోయాక హైదరాబాద్కి వచ్చి నువ్వు నలుగురిని మెప్పించగలుగుతావు అని అంటే దాదాపు ఇక్కడ వరకు రాగలిగాను. సో ఫైనల్లీ అట్లనే రేపు సినిమాను కూడా మంచిగా ముందుకు తీసుకెళ్ళి అందరికీ నచ్చేటట్టు అందరికీ తెలిసేటట్టు సినిమాను ముందుకు తీసుకెళ్దామనే ప్రయత్నం అయితే చేస్తున్నా. సో అందరూ సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో వాట్ ఐ వాంట్ టు సే ఫైనలీ, మనకు ఒక సేయింగ్ ఉన్నది, ఐ మీన్ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ప్లీజ్ యాడ్ ఒక సినిమా తీసి కూడా చూడు సీరియస్లీ. సో డోంట్ ఎక్స్పెక్ట్ మిరాకిల్స్ ఈజీలీ అండ్ ఎర్లీ. అండ్ ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ అందరికీ. థ్యాంక్ యూ అజర్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నా తమ్మారెడ్డి భరద్వాజ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం. అందరికీ నమస్కారం. అప్పుడెప్పుడో లూమినర్ బ్రదర్స్ సినిమా అక్కడెక్కడో ఫస్ట్ షో వేశారన్నారు. వెంటనే దాదాసాహెబ్ ఫాల్కే గారు ఇండియాలో భారతదేశంలో ఒక సినిమా తీసుకొచ్చారు. అదేంటి వాళ్ళు బాంబేలో చేస్తారని రఘుపతి వెంకయ్యనాయుడు గారు సౌత్ ఇండియాలో మనకి తెలుగు ఆయన తీసుకొచ్చారు. ఆ తర్వాత అక్కడ టాకీ వచ్చింది, ఇక్కడ ఆలమారా తీశారు హిందీలో. ఆలమారా వాళ్ళే తీస్తారా మనం ఎందుకు తెలియని హెచ్ఎం రెడ్డి గారు ఇక్కడ టాకీ తీశారు. అలాగే తర్వాత సినిమా ఇండస్ట్రీ అంతా అక్కడ సెటిల్ అయిపోయి హిందీ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ అయిపోయి అన్ని 100 కోట్ల సినిమాలు చేస్తానే. ఒకరోజు సురేష్ బాబు నన్ను అడిగాడు, భరద్వాజ్ ఐ వాంట్ టు మేక్ ఎ ఫిలిం, తెలుగు ఫిలిం 100 crores చేయాలన్నాడు. నీ జీవితంలో చేయలేపో అన్నా నేను. తర్వాత రాజమౌళి గారు బాహుబలి తీశాడు. అంటే అప్పటికే శంకర్ గారు తమిళ్లో పెద్ద సినిమాలు 100 కోట్ల సినిమాలు తీయటం మొదలెట్టారు. 100 కోట్లు కలెక్ట్ చేయటం తమిళ్లో కూడా మొదలైనవి. ఆ టైంలో రాజమౌళి గారు వచ్చి బాహుబలి తీసి తెలుగువాడు సత్తా చూపించాడు. అక్కడి నుంచి బాహుబలి 2 తీసి 1000 కోట్లు చేయొచ్చు. నేషనల్ మార్కెట్కి వెళ్ళాము. ఇంటర్నేషనల్ మార్కెట్కి పార్ట్ 2తో తీసుకెళ్ళిపోయారు. సో అట్లా ఎవళ్ళకి వాళ్ళు ఇదో చేస్తున్నారు. ఇవాళ ఇంత ఉన్న చరిత్ర ఉన్న ఇండస్ట్రీలో ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా కొత్త వాళ్ళు వెళ్ళలేరు. చివరికి పెద్దగా సినిమాలు తీయని నా ఆఫీస్లో కూడా నేను ఎవరిని రానివ్వను, అంత ఇంపాసిబుల్. సో అలాంటి తరుణంలో అజరు ఆయన ఎక్కడికో వెళ్ళి సినిమా ట్రై చేయటం కంటే ఆయన ట్రై చేయాలి. ఆయనకి ఆర్టిస్టులు కూడా దొరకరు. ఇప్పుడు ఆర్టిస్టులు కూడా కొత్త వాళ్ళు అంటే ఆలోచిస్తారు, ఆ చెయ్యాలా వద్దా, నువ్వు కాదన్నా ఇంకెవరన్నా పెట్టుకో, లేకపోతే వేరే హీరోని తీసుకురా, వేరే డైరెక్టర్ని తీసుకురా, ఇవన్నీ మాట్లాడతారు. అందుకని ఆయన ఏం చేశాడు, వాళ్ళ ఊళ్ళోనే ఉండి వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళనే తీసుకుని వాళ్ళ ఊళ్ళో వాళ్ళనే ట్రైన్ చేసి వాళ్ళ ఊళ్ళోనే సినిమా తీసి చేశాడు. అద్భుతమైన సినిమా తీసి ఉంటాడు అనుకుంటున్నాను. ఆ ట్రైలర్లో చెప్తున్నాడు, ఆ ట్రైలర్లో కూడా ప్రమోషనల్ సాంగ్లో కూడా చెప్తున్నాడు, మేము తీసాము, కొత్త వాళ్ళం వచ్చాము, కొత్త సినిమా తీసాము, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. ఛాన్స్ ఇస్తారు. అయితే ఒకటేంటంటే నాకు ఇంతమంది 100 మందిని తీసుకుని ఒక్క అమ్మాయినైనా పెట్టలేదు ఏంటని కొంచెం బాధగా ఉంది. సినిమాలు ఉన్నారా లేరంట. అయితే ప్రప్రథమ చిత్రం ఓన్లీ పురుషులతో తీసిన అంటే యాదేనని సునీల్ దత్ గారు ఒక సినిమా తీశారు. ఆయన సింగిల్ యాక్టర్ చేశాడు. ఆయన సింగిల్ యాక్టర్ కాబట్టి వదిలేసాం. బట్ ఇక్కడ 100 మంది తీసుకుంటే ఒక్కడు దొరకలేదా? దొరకలేదు. కథ అట్లా ఉన్నాను. సరే, స్త్రీ పాత్ర లేని కొత్త సినిమా. సో సినిమా ఇండస్ట్రీలో ఇంకో చరిత్ర. మొత్తం కొత్త వాళ్ళు, ఆ ఊరు వాళ్ళతో ఆ ఊరి అతను తీసిన సినిమా, ఆ ఊళ్ళో ఆడవాళ్ళు లేని సినిమా, సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు లేని సినిమా, ఇంత చరిత్ర సినిమా తీసి అజర్ ఒక చరిత్ర సృష్టిస్తున్నాడు. అంటే రేపు రిలీజ్ అయినాక ఎలా ఉంటుందో తెలీదు, ముందు మాత్రం చేశాడు. ఈ సినిమా ఎంత అంటే ఇవాళ నేను చెప్పిన వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి వాళ్ళ సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో ఇంటర్నేషనల్ మార్కెట్కి తీసుకెళ్ళారు. సో ఇవాళ
రోజు ఏదో మాకు పని పాట లేదు, నాలాంటి వాళ్ళకి పర్టికులర్గా మా గొట్టం దొరికితే ఏదో మాట్లాడుతూ ఉంటాం, అది అంటాము, ఏదో అది ఏంటి కాస్టింగ్ కోచ్ ఏదో 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 ఒకటి సినిమా ఇండస్ట్రీ మీద అవాకులు చవాకులు పేలుతూ ఉంటాం. అసలు ఇవన్నీ ఎందుకండి, ఎవడండి చేసేది? నేను చేసుకుంటాను, నేను చేసి చూపిస్తానని చెప్పి వాళ్ళు అతను ఆ ఊళ్ళో పెట్టి తీసి చూపించి తన గొప్పతనం ఏదో చూపించాడు. బట్ రేపు ప్రజలు చెప్పాలి, మీరు ప్రేక్షకులు చెప్పాలి సినిమా ఎలా ఉందని మీరు చూసి అతన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి, థ్యాంక్ యూ. అండ్ నా డైరెక్టర్ రమేష్ చెప్పాల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. కొత్త సినిమా ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక ప్రాంతం తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి చేసిన ఒక ప్రయత్నం. సో దేశంలో అనేక భాషల్లో ప్రాంతీయ చిత్రాలు ఉన్నాయి, కానీ స్థానిక చిత్రాలు లేవు. స్థానిక చిత్రాల గురించి మాటలు చూస్తే మహారాష్ట్రలో మాలేగావ్ అనే ఒక ప్రాంతంలో, ఆ మాలేగావ్ అనే ప్రాంతం సంబంధించిన వాళ్ళు వాళ్ళ స్థానిక ఆర్టిస్టులతో, స్థానిక టెక్నీషియన్స్తో, పరిమిత వనరులతో వాళ్ళు మహారాష్ట్రలో సినిమా తీస్తారు. అట్లాగా మాలేగావ్ షోలే అని చేశారు. అలా ఎన్నో ప్రయత్నాలు వాళ్ళు చేశారు, కానీ స్థానిక ఆర్టిస్టులతో. తర్వాత వాళ్ళకు ప్రపంచం అంతా గుర్తింపు వచ్చింది ద సూపర్ మెన్ ఆఫ్ మాలేగావ్ అనే సినిమా ద్వారా. స్థానిక ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి మంచి పేరు వచ్చింది. సో అట్లా ఇప్పుడు ఈ కొత్త సినిమా కూడా మన అజారు అలాంటి ప్రయత్నమే చేశాడు. స్థానిక ఆర్టిస్టులతో సినిమా చేయాలంటే హైదరాబాద్ రావాలి, నటుడు కావాలంటే హైదరాబాద్ కావాలి, తర్వాత ఒక టెక్నీషియన్ కావాలంటే హైదరాబాద్ రావాలి. సో ఇవన్నీ అవసరం లేదు, మన ప్రాంతంలోనే మన టాలెంట్తోనే మనం సినిమా తీయచ్చు అనే ఒక నిరూపించే ప్రయత్నం చేశాడు. ఈయన కష్టం, ఈయన తపన ఆయనతో మాట్లాడి తెలుస్తుంది. గత 6 సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం తను శ్రమించాడు. సో అజార్ను తప్పకుండా అభినందించి తీరాలి. సో ఇట్లా ఈయన జర్నీని చూస్తుంటే సో నాకు కూడా నా జర్నీ గుర్తొస్తుంది. ఎందుకంటే నేను కూడా ఇలాంటి సందర్భాన్ని నేను కూడా గతంలో ఫేస్ చేస్తున్నాను. దానివల్ల నాకేంటంటే ఆయన పడ్డ కష్టం ఏంటి, దానిలో ఉన్నత ఆయన తపన ఏంటని నాకు అర్థమైంది. నేను కూడా ఇలాగే పరిమిత వనరులతో, కొత్త ఆర్టిస్టులతో, స్థానికమైన వ్యక్తులతో నేను భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమా తీశాను. సో ఆ ప్రయత్నం చేశాను నేను. సో ఇలాంటి మంచి ప్రయత్నం చేసినందుకు వీళ్ళందరికీ, టీంకి, తర్వాత అజార్కి మంచి భవిష్యత్తు ఉండాలని, ఒక ఫ్రైడే ఆయన అడిగినట్టు, బలంగా ఆయన కోరుకున్నట్టు ఒక ఫ్రైడే ఆయన అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు డైరెక్టర్ ఎన్ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. తమ్ముడు అజహర్ డ్రీమ్ ప్రాజెక్ట్ కొత్త సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన అన్నయ్య భరద్వాజ గారికి, దర్శకుల సంఘం అధ్యక్షులు వీణ ఆదిత్య గారికి, పూర్వ అధ్యక్షులు వీరశంకర్ గారికి, రమేష్ చెప్పల గారికి, చల్లా శ్రీనివాస్ గారికి, మిగతా మిత్రులకు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా శుభ నమస్కారాలు. ఈ కొత్త సినిమా మనం ఇప్పుడు వెనకాల చూస్తే అన్ని సరికొత్త ముఖాలు, సరికొత్త టెక్నీషియన్స్. అజార్ గోదావరికంలో పుట్టాడు కాబట్టి అక్కడ బొగ్గు బంగారం తీయాలంటే 100 మీటర్ల కిందికి వెళ్ళాలి భూమి లోపల. ప్రతి వ్యక్తిలో కూడా సహజంగా ఒక కళాకారుడు ఉంటాడు, ప్రతి మనిషిలో కూడా కళ ఉంటుంది. కానీ అది అన్న సైలెన్స్ అన్న, ఇక్కడ ఇంపార్టెంట్ మాట్లాడుతున్నాను నేను. మైకులు ఐ క్యాచ్ చేస్తలే, ఇది కాదు. సో ప్రతి మనిషిలో కూడా సహజమైన కళ ఉంటుంది, కానీ అది బయటకు రాదు. ఎందుకంటే మనం వీడియో క్లిప్స్లో చూసాం, ఒక కూరగాయలు అమ్మే అమ్మ, ఇంకెవరో సినిమాలో చేయాలనుంది కానీ మాకేం తెలియదు అంటున్నారు. అంటే ఒక హిడెన్ టాలెంట్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. అట్లాగే అజర్ తన హిడెన్ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడం కోసం అక్కడ స్థానికంగా ఉన్న, తను అక్కడ పుట్టిన బిడ్డ కాబట్టి, గోదావరికని బిడ్డ కాబట్టి, అక్కడ ఉన్న వాళ్ళ చాలామంది హిడెన్ టాలెంట్ ఉంటుంది. నాతో పాటు వాళ్ళ హిడెన్ టాలెంట్ కూడా పెట్టి తీసుకురావాలని చెప్పేసి ఒక 100 మీటర్ల కిందికి వెళ్ళి బొగ్గు బంగారాన్ని తవ్వినట్టు ఇంతమంది కళాకారులను తనతో పాటు పక్కన పెట్టుకొని వాళ్ళ ఒక హిడెన్ టాలెంట్ని పెట్టి తీసుకొచ్చి ఈరోజు మనకు సరికొత్తగా కొత్త సినిమా ద్వారా ముందుకు వస్తున్నాడు. సహజంగా ఇది
పసిపిల్లల్ని చూస్తాం, గిల్లితే ఏడుస్తారు, లేకుంటే జోలపాడితే నవ్వుతారు. ఇది అట్లాంటి స్వచ్ఛమైన, స్వేచ్ఛ కలిగిన, సహజమైన సినిమాగా నేను భావిస్తున్నాను. ఇలాంటి కొత్త సినిమాల్ని, ఇట్లాంటి కొత్త నటుల్ని, టెక్నీషియన్స్ని అందరినీ కూడా మనం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని బాధ్యతగా తీసుకుందాం. ఈ కొత్త సినిమాని మనం ప్రమోట్ చేద్దాం. ప్రమోట్ చేయటమే కాకుండా ఈ సినిమాతో పాటు అక్కడక్కడ హిడెన్ టాలెంట్స్ చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ ప్లేస్లలో కూడా సినిమా తీసేటట్టుగా ఇది ప్రేరణ కలిగిస్తుందని నమ్ముతున్నాను. అట్లా అవకాశాన్ని మనం కలిగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వీరశంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎన్ శంకర్ గారి తర్వాత వీరశంకర్ గారిని. అన్నయ్య భరద్వాజకి మా మిత్రులు ఎన్ శంకర్, ఆదిత్య, రమేష్ చెప్పాల, జర్నలిస్ట్ మిత్రులు చల్లా శ్రీనివాస్ గారికి, మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. అజార్ గురించి నేను చల్లా శ్రీనివాస్ గారు ఒక ఆర్టికల్ రాస్తే చదివాను నేను ఎఫ్బీలో. చాలా ముచ్చటేసింది. అందరూ కూడా మమ్మల్ని ఆళ్ళు తొక్కేశారు, వీళ్ళు తొక్కేశారు, మాకు అవకాశాలు ఎవరు అని భ్రమల్లో, ఎవరో తొక్కేస్తారని భ్రమల్లో ఉన్న వాళ్ళందరికీ జవాబు చెప్పాడు అజార్. అవకాశాన్ని క్రియేట్ చేసుకోవడం ఎలాగా, ఒకప్పుడు సాయి రాజేష్ అలాగే హృదయకాయలు అనే సినిమా తన అవకాశాన్ని క్రియేట్ చేసిన ఎలా చేశాడో మళ్ళీ నాకు సాయి రాజేష్లో అజార్ కనిపించాడు నాకు. డెఫినెట్గా ఇదివరకు మనం తెలుగు సినిమాగా ఐడెంటిఫై అవుతాం. అలాగే ఒక 60ల్లో 70ల్లో లేకపోతే 50ల్లో తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలు ఏమైనా ఉన్నాయని చూస్తే ఒక్కడు కూడా కనిపించదు. తెలంగాణ నేటివిటీ ఎలా ఉండేది అప్పుడు అని చూస్తే తర్వాత తెలంగాణ ప్రాంతం ఎమోషన్స్, తెలంగాణ కథలు రావటం, వాటిని నిజంగా మామిడి హరికృష్ణ గారు, చలసన శ్రీనివాస్ దాన్ని ప్రమోట్ చేయటం, ఇప్పుడు మరింతగా స్థానిక చిత్రంగా గోదావరికని, ఇప్పుడు గోదావరికని అనేది ఒక పెద్ద కొత్త ఇండస్ట్రీ అవుతుంది. సో అజార్ అది సాధించాడు. సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళే చాలా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఎప్పుడు ఎంతసేపు నెగిటివిటీతోటి వాళ్ళ వల్ల నేను పైకి రాలేకపోతున్నాను, వీళ్ళు నన్ను ఏదో చేసేస్తానే భ్రమంలో ఉండకుండా అజార్ని ఇన్స్పిరేషన్ తీసుకుని, ఒక శుక్రవారం నాకు ఇమ్మని అడుగుతున్నాడు. శుక్రవారం ఇమ్మని అడిగితే ఎవరెవరు మాట వేసి పట్టుకోవాలి, ఏ శుక్రవారం మనకు కావాలో తీసుకోవాలంతే అజార్. ఎందుకంటే ఒక్కొక్క శుక్రవారం సినిమాలు కావాల్సి వస్తే థియేటర్లు, ఆ శుక్రవారం ఏదో మనం తెలివిగా మాట వేసి పట్టుకోవటమే. సో తను ఎలా తీస్తున్నాడు, తను ఎంత ఇన్నోవేటివ్గా ఆలోచించడం అనేది ఇందాక ఫస్ట్ సాంగ్ చూపించే చాలా గట్టిగా చెప్పాడు, మంచి రిథమిక్గా చరణ్ అర్జున్ రూపంలో. సో ఎక్కడ లూజ్ ఫ్రేమ్స్ లేకుండా చాలా కమర్షియల్ ఎంగేజ్మెంట్తో తీశాడు. సో డెఫినెట్గా కొన్ని సినిమాలు ముందే తెలుస్తాయి, ఈ డెఫినెట్గా ఇవి ఆడియన్స్ని ఆకట్టుకుంటాయని. ఆ ఆకట్టుకునే ఆకర్షణ అన్నీ కూడా ఆ గ్లిమ్స్లో చూసాం, తను చేసిన ఎఫర్ట్ ఆ వీడియోలో చూసాం. సో మొత్తం ఈ టీంని ఎవరైతే హార్డ్ వర్క్ చేసి దీని సినిమాని అజార్కి సపోర్ట్ చేశారో వాళ్ళ ఫాదర్కి కానీ వాళ్ళ బ్రదర్కి కానీ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ, ఇది డెఫినెట్గా ఓ శుక్రవారం నీదే అజార్ అని గట్టిగా చెప్పొచ్చు అజార్. సో మీడియా వాళ్ళు కూడా డెఫినెట్గా నీకు సపోర్ట్ చేస్తారు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వీరశంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ పోస్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇక్కడ అందరూ 100 మంది కనిపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మేడ్ ఇన్ గోదావరి కని అనమాట, అది బాగుంది. మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ చైనా. సో అలానే మేడ్ ఇన్ గోదావరి కని, రియలీ గుడ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, మా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం పూర్వ అధ్యక్షులు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, శ్రీ ఎన్ శంకర్ గారు, వీరశంకర్ గారు, మిత్రులు, జర్నలిస్ట్గా పరిచయమై ఎడిటర్గా మాతో పాటే ప్రయాణం చేస్తూ ఎదిగిన మిత్రులు చల్లా శ్రీనివాస్ గారు, రమేష్ చెప్పాల్ గారు అందరికీ, అలాగే నాగేంద్ర కుమార్ గారు, అలాగే సభలో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు. నాకు వీళ్ళ క్యాప్షన్ చాలా బాగా నచ్చింది. కొత్త సినిమా బాహుబలి సినిమా అందరూ తీయలేరు నిజమే, కానీ ఎవరి సినిమా వాళ్ళకి బాహుబలి. నాకు బాగా గుర్తొచ్చి నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే, నేను ఉదయ్ కిరణ్ తోటి డైరెక్ట్ చేసినప్పుడు, నవదీప్తో డైరెక్ట్ చేసినప్పుడు, సిద్ధార్థ్తో డైరెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి హీరోలుగా వాళ్ళకి ఏదో పర్సెప్షన్, ఒక టేస్ట్ ఉండే. ఇది నాకు సూట్ అవుతుందా అవదా అంటే, నా సినిమాకి నువ్వు హీరో, కానీ నా కథ రాసుకున్నప్పుడు నా సినిమాకి చిరంజీవి హీరో అనే రాస్తాను ఏ కథ అయినా. సో సినిమాలో నువ్వు అనుకోకుండా హీరో అయ్యావు. సో నా సీన్లన్నీ అలాగే ఉంటాయి. నేను చిరంజీవి గారితో విజేత తీద్దాం అనుకుంటే
ఉదయ్ కిరణ్తో చేస్తాను, ఆయనతో ఛాలెంజ్ చేద్దాం అనుకుంటే నవదీప్తో చేస్తాను, ఆయనతో అత్తకేముడు అమ్మాయికి మొగుడు తీయాలనుకున్నప్పుడు సిద్ధార్థతో చేస్తాను, అంతే తేడా తప్ప అని ఆ కాన్ఫిడెన్సే డైరెక్టర్గా ఎన్నో సినిమాలు చేయడానికి ఒక అవకాశం ఇచ్చింది. అది నాకు అజార్ గారు ఫస్ట్ పోస్టర్ పంపించగానే నేను అనుకున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు అప్రిషియేట్ హిస్ కాన్ఫిడెన్స్ ఆన్ హిస్ కంటెంట్. ఆ కంటెంట్కి మీరు ఎందుకంటే పబ్లిక్లోకి ఎలా వెళ్ళాలో తెలుసుకుని వెళ్ళటం, అది ఈయన మొదట ఆకట్టుకునేలాగా చేశారు. అలాగే బాహుబలితో పోల్చారు కాబట్టి మీరు మహిష్మతి ఊపిరి పీల్చుకోన్నట్టు రిలీజ్కి గోదావరి కని ఊపిరి పీల్చుకొని ఒక మంచి సక్సెస్ తోటి మీరు చెప్దురు కానీ పబ్లిక్కి. అండ్ ఆయన టీం మొత్తానికి ఇన్ఫ్యాక్ట్ మీరు కనుక నిజంగానే మీడియా మిత్రుల్ని పిలిచి ఇదే ఫంక్షన్ గోదావరి కనిలో చేసి ఆ 100 మందిని పిలిస్తే చూడాలని ఉంది. సక్సెస్ మీట్ మాత్రం అలాగే చేయండి, ఎందుకంటే వాళ్ళని కలుసుకోవటం ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్గా ఉండింది. సో డెఫినెట్గా ఈ సినిమాని సపోర్ట్ చేయాల్సింది, ప్రేక్షకులకి ఈ సినిమా గురించి చెప్పాల్సింది మన పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు. ఇంకా ఈయన పడాల్సిన కష్టం అయిపోయింది, మనం చేయాల్సిన బాధ్యత ఉంది. సో అందరూ ఈ సినిమాని భుజాన్ని వేసుకుని ప్రేక్షకులకి చేరువ చేయడం ద్వారా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్, మంచి లాభాన్ని ఇచ్చి ఇలాంటి యంగ్ టాలెంట్ మళ్ళీ ఎంతోమందిని మళ్ళీ ఇప్పుడు ఆయనకు ఒక అవకాశం ఆయన కలిగించుకోవటమే కాకుండా చాలామంది కొత్త వాళ్ళకి ఒకేసారి అవకాశాన్ని ఇచ్చారు. సో అలాగే ఇలాంటి వాళ్ళు ఎక్కువ సినిమాలు తీయడం ద్వారా ఎంతోమంది కొత్త వాళ్ళకి ఒక గేట్వే ఓపెన్ చేయగలుగుతారు. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ డెఫినెట్గా మీరు మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎదగాలి. సినిమాని మిరాక్యులస్గా ఆడించాలన్నది ప్రేక్షకుల చేతుల్లో ఉంది. బట్ మీకు ఒక అదృష్టం ఏంటంటే ఇప్పుడు థియేటర్కి ప్రేక్షకులు చాలా బాగా వస్తున్నారు. లాస్ట్ 6 ఫిలిమ్స్ బ్రహ్మాండంగా ఆడుతున్నాయి థియేటర్స్లో. సో డెఫినెట్గా మీకు ఇది ఒక మంచి పరిణామం, మీలాంటి కొత్త టాలెంట్కి, కొత్త సినిమాకి. అండ్ అలాగే గీత గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్, మీరు ఒక కొత్త ప్రొడ్యూసర్ తెలుగు ఇండస్ట్రీకి. సో ఇది ఈ స్టేజ్ మీద ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అంటే ఇంకా ఈ స్టేజ్ మీద ఈ సినిమా కాక కొత్త అని చెప్పగలిగినవి ఏమున్నాయని వెతికితే మీరు కనిపించారు. సో డెఫినెట్గా ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ యూనిట్కి. సో ఆడవాళ్ళు లేరు అని అనుకోకండి, నాకు తెలిసి ఒక 2-3 గెటప్లైనా వేసేసి ఉంటారు. ఎందుకంటే మళ్ళీ అది అనవసరంగా పాపులర్ అయ్యి థియేటర్కి వెళ్ళే క్యూరియాసిటీ తగ్గకుండా. సో డెఫినెట్గా ఆయన చెప్పేశారు ఉన్నాయని. సో ఆల్ ద బెస్ట్ టు కొత్త సినిమా, ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అండి. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వేణాదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి మనుషులు వచ్చి మిమ్మల్ని బ్లెస్ చేశారు, ఇంకేముంది. సో ఇంకా ఆడియన్స్ డెఫినెట్గా మీ సినిమా కోసం వెయిట్ చేస్తాం. ఆయన రాకేష్ వాళ్ళ మేనేజర్కి నేను కూడా రికమెండ్ చేస్తాను, కొంచెం లీవ్స్ ఇవ్వండి. తర్వాత ఫస్ట్ ఫోటో మీతోటి దిగడానికి తను వస్తాడు రిలీజ్ అయ్యాక. సో థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి తమ్మారెడ్డి భరద్వాజ గారికి, ఎన్ శంకర్ గారికి, వీరశంకర్ గారికి, శ్రీనివాస్ గారికి, రమేష్ చప్పాల గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విఎన్ ఆదిత్య గారికి థ్యాంక్ యూ సో మచ్. విఎన్ ఆదిత్య గారు అండ్ ఎంటైర్ లైక్ ఇవాళ ఇక్కడికి విచ్చేశారు. వీళ్ళందరికీ డెఫినెట్గా ఆ బలం కావాలి, సో ఆ స్ట్రెంత్ కావాలి, ఆ ఎనర్జీ కావాలి, ఆ బూస్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎస్, వీ హ్యావ్ ఎ Q&A with media. So for that I request bring the chairs on the stage and I request please stay back andi. Azhar, please stay back on the stage and yes, Rakesh and PR please stay back. Suresh garu, Rakesh garu, PR and Azhar please stay back. And DOP garu please, Jani Basha garu also join for the Q&A session. Azhar ikkada లేదు అజర్ని రమ్మనండి కదా ఒకసారి. కూర్చోండి పిఆర్, ఒక చైర్ మధ్యలో వదిలేసి రిమైనింగ్ అందరు కూర్చోరా. ఓకే, డిఓపి జానీ భాష గారు కూర్చోండి. రాకేష్, సురేష్ గారు ఎక్కడ ఉన్నారు? రండి సురేష్ గారు, మీడియా ఈజ్ వెయిటింగ్. కూర్చోండి. ఓకే, విల్ స్టార్ట్ అవర్ Q&A సెషన్ అండి. ఆజర్ విల్ జాయిన్. స్టార్ట్ చేద్దాం.
అజర్ వస్తారు ఈలోపు. హలో సార్. సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you, sir. Thank you very much. మీరు మాట్లాడితే తెలుస్తుంది. అండ్ అంటే చాలా సినిమాలు చూసుంటారు మీరు. అండ్ ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అవును సార్, నాకు అసలు అంటే సినిమా యాక్టింగ్ ఇప్పుడు స్టార్టింగ్లో మాకు అప్పుడు ట్రైనింగ్ అంతా ఉన్నది సార్. సినిమాలో పెద్ద పెద్ద కెమెరాల ముందు స్టేజ్ ఫియర్ అవన్నీ ఉంటాయి కదా సార్. అంటే స్టార్టింగ్ మాకు కొన్ని రిహార్సల్ లాగా చేసిల్లని. స్టార్టింగ్ అసలు మేము చేస్తామా అంత చాలామంది అంటే నేను చేస్తాను ముందుకు వచ్చి భయపడి చాలామంది వెళ్ళిపోతారు కదా సార్. మేము మాత్రం అసలు ఎట్లా చేసినామో మాకు అర్థం కాలేదు సార్. ఆ మ్యాజిక్ ఏందో, ఆ లాజిక్ ఏందో, ఆ టెక్నిక్ ఏందో. మా డైరెక్టర్ గారు అయితే ఒక చేతిలో మంత్రదండం పట్టుకొని ఆడించినట్టు ఆడించండి సార్. చాలా హ్యాపీగా ఫీల్ అయినా. మేము ప్రతి రోజు షూటింగ్ అయిపోయే వరకు మేము ఒక ఆరాలో ఉన్నాం సార్. ఫుల్ ఎంజాయ్. ఒక మనిషి ఇష్టపూర్తిగా ఆయనకు నచ్చిన పని దొరికినప్పుడు ఆయన జీవితంలో సక్సెస్ అంటే ఏంటిది, సంతోషం అంటే ఏంటిది, అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేదు సార్. సూపర్. చేసినన్ని రోజులు అసలు మేము ట్రాన్స్లో ఉన్నాం సార్. అయిపోయినాక కూడా ఇప్పటికి కూడా మేము అసలు చాలు మా జీవితానికి మాకు నచ్చిన పని, మాకు ఇష్టమైన పని మనస్ఫూర్తిగా డైరెక్టర్ గారు అంటే అంత పెద్ద అంటే సీన్లలో చేసింది నేనేనా, ఎడిటింగ్ డబ్బింగ్ అప్పుడు చూసుకుంటాం కదా సార్. చాలా గొప్పగా గర్వంగా జీవితం ధన్యమైనట్టు ఫీల్ అయినా సార్. ఆజర్ గారు అంటే 100 మందిని ఇంట్రడ్యూస్ చేసి యాక్టింగ్ రాని వాళ్ళని తీసుకుని వాళ్ళకి యాక్టింగ్ నేర్పించడం పెద్ద టాస్క్. సో దానికి తోడు ఇందాక విజువల్స్ చూస్తే కొన్ని సినిమాలు చూపిస్తున్నారు వాళ్ళకి. దాంట్లో నేను అపోకలిప్టో చిన్న సీన్ కూడా చూశాను. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు అండ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తప్పక చూడాల్సిన కొన్ని సినిమాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అపోకలిప్టో అని. బట్ అంటే మీరు తీసుకున్న వాళ్ళకి కొంతమందికి సినిమాల గురించి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపో ఉండొచ్చు. బట్ అలాంటి సినిమాలు చూపించినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళ యాక్టింగ్ రావటానికి ఈ అపోకలిప్టోతో పాటు ఇంకా ఎలాంటి సినిమాలు చూపించారు? ఎగ్జాక్ట్లీ. సో అంటే నాకు అంటే అది ఒక వన్ ఆఫ్ ది పార్ట్స్ అంటే ట్రైనింగ్లో యాక్చువల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కొన్ని వరల్డ్ క్లాస్ సినిమాలు కొంచెం తెలిస్తే అచ్చా ఓకే ఇది అనే ఒక అవగాహన రావడానికి నేను ఒక నెంబర్ ఆఫ్ మూవీస్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చూపెట్టిన. సో వాళ్ళు అసలు మాకు ఇలాంటి సినిమాలు ఉంటాయా, ఇట్లా చేస్తారా, ఇంత ఎఫర్ట్స్ పెడతారా, యాక్టింగ్ సినిమా అంటే కట్టే కొట్టే తెచ్చా అనుకున్నాం కానీ తపస్సు కంటే పెద్దదన్న విషయం అర్థమైంది అన్న కైండ్ ఆఫ్ విషయానికైతే వాళ్ళు వచ్చి ఉండేది సార్ యాక్చువల్లీ. అజర్ గారు జీ సార్, చాలా హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు చేసిన ఎఫర్టు, మీరు పడ్డ శ్రమ మాత్రం 100% చరిత్రలో నిలబడుతుంది గ్యారంటీగా. ఇంతవరకు ఇలాంటి ప్రయత్నం కానీ ఇలాంటి ఆలోచన కూడా ఈ రోజు వరకు ఎవ్వరూ చేయంది చేశారు. యూ విల్ బి రిమెంబర్డ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ సినిమా, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఈ సినిమాకి మీరు అసలు అంటే ఈ కథ రాసుకోవడానికి కానీ లేకపోతే ఈ సినిమా నిర్మించడం అంటే అంత ఈజీ కాదు కదా. ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ మనీ. ఇవన్నీ మీరు ఎట్లాగా పేర్చుకున్నారు మీకు? సార్ గుడ్. యాక్చువల్ సార్ నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నట్టు లాట్ ఆఫ్ థింగ్స్ మనం అకాంప్లిష్ చేయాలి యాక్చువల్లీ ఒక సినిమాకి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 20 థింగ్స్ ఉన్నాయి అకాంప్లిష్ చేయడానికి. సో నేనేమనుకునేదంటే ఐ షుడ్ నాట్ వరీ అబౌట్ రిమైనింగ్ 19 థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటి, దాని గురించి వరీ కావాలి. సో అట్లా నేనేం చేసేదంటే పార్టీషన్ చేసుకునేది అన్నట్టు. సో 21 నేను చేయాల్సిన అవసరం పడేది కదా సార్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ దాన్ని నేను అచీవ్ చేయాలి, దాని తర్వాత సెకండ్ దాని గురించి నేను ఏమన్నా వరీ అవుతూ ఉండాలనేది మైండ్ సెట్లో ఉండేది నాకు. సో ఆబ్వియస్లీ మీరు అన్నట్టు అదొక నరకం కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ సార్ యాక్చువల్లీ. బట్ నేను అనుకునేది ఏంటంటే పుట్టినం ఒకటి, నాకు ఏం కావాలో నాకు తెలుసు, సినిమా నేను తీయాలి ఇక్కడ. సో నాకు వెరీ క్లియర్ నాకు ఏదైతే లైఫ్లో కావాలో దానికోసం ఫైట్ టిల్ ద ఎండ్, డూ ఓర్ డై అన్న పాయింట్ ఆఫ్లో తీసుకొని మ్యాక్సిమం నా వరకు నేను
స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ చేయగలిగాను. అంటే మొత్తం ఈ దీనికి కావాల్సిన బడ్జెట్ అంతా మీరే పెట్టుకున్నారా? ఎవరైనా మీకు హెల్ప్ చేశారా? అంటే మా ఫాదర్, బ్రదర్, కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ పీపులే? యా సార్, యా సార్. ఓహో, ఫ్యామిలీ పీపులే మీకు హెల్ప్ చేశారు? చేశారు సార్ యాక్చువల్లీ. ఓ, వెరీ నైస్, వెరీ నైస్. ఇప్పుడు మరి ఇది రిలీజ్లు గట్టా అన్ని ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ఏమైనా దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషను, థియేటర్స్, అదొక పెద్ద ఇది. ఇప్పుడు ఇందాక భరద్వాజ్ గారే ఒక స్టేజ్ మీద చెప్పాడు. జీ సార్. ఎలా రిలీజ్లు ఎలా చేయాలి, అసలు బడ్జెట్ సినిమాలు ఎలా అమ్మాలి, ఓటీటీలు, దాని గురించి ఆయనే ఒకరోజు స్టేజ్ మీద బాధపడ్డారు. జీ సార్. మరి మీరేంటి, మీ తాలూకా ప్లానింగ్ ఏంటి దీంట్లో? సార్ నాకు వీలైనంత వరకు నేను సినిమా అయితే తీశాను సార్. అవును. సో నాకు నేను ఎన్ని థియేటర్ రిలీజ్ చేస్తాను అనేది ఒక పెద్ద టాస్కే ఆబ్వియస్లీ. సో నేను ఎంత సౌండ్ చేయగలిగితే, ఐ మీన్ ఎక్కడైతే సౌండ్ చేయాలో అక్కడ సౌండ్ చేయగలిగితే అదే దారి చూపిస్తా అని ఒక నమ్మకంతో అయితే ముందుకెళ్తున్నాను సార్. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇక్కడ దాకా ఈవెంట్ అయితే చేసుకొని ఇక్కడ దాకా అయితే రాగలిగినాం సార్. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం పబ్లిక్లో కానీ మీడియా ద్వారా మీ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఇంకొంచెం 2 తెలుగు రాష్ట్రాలకు తెలియపరిచేటట్టు తీసుకెళ్తే అదే దారి చూపిస్తుంది. 1 డే డెఫినెట్లీ మా ప్రోడక్ట్ కూడా మంచిగా ఉంది. సో నేను మా గోదావరికంలో కూడా ఒక 2 months నేను ప్రివ్యూ పని పెట్టుకున్నాను సార్. తెలిసిన వాళ్ళకు, తెలియని వాళ్ళకి అందరికీ సినిమాలు చూపెట్టాను. సో అక్కడ నాకు క్లారిటీ వచ్చింది. ఓకే, ఎవెన్చువల్లీ సినిమా చేసే ఆడియన్స్కి, వాళ్ళకి నచ్చితే నేను డైరెక్టర్, నచ్చకపోతే నేను నథింగ్. సో ఈ కన్క్లూజన్ తోటి, ఈ క్లారిటీ తోటి నేను ఏం చేసిన అంటే సినిమా వన్స్ అయిపోగానే అక్కడ నేను ఒక 2 months అదే పని పెట్టుకున్నాను. అంటే నాకు తెలియని వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆటో నడుపుకునే వాళ్ళను, డ్రైవర్స్ను, వాళ్ళకు వీళ్ళకు ఒక సినిమా తీసిన అని చెప్పి వాళ్ళకు 2 గంటల మందు వాళ్ళకి డబ్బులు ఇచ్చి, ఒకసారి మీరు వచ్చి సినిమా చూసి మీకు ఏమనిపించిందో చెప్పండి. వాళ్ళకి డబ్బులు ఇచ్చా అంటే వాళ్ళకు 2 గంటలు వాళ్ళు పని వదులుకొని రావాలి కదా సార్. అదే. సో దాని అట్లా రకరకాలుగా ఒక 2 months నేను ప్రివ్యూ చేయడమే ప్లాన్ పెట్టుకున్నాను సార్. సో తర్వాత నేను కూడా వాళ్ళతోటి కలిసి చూసిన, అంటే నేను డైరెక్టర్ అని చెప్పకుండా నేను కూడా వాళ్ళ లెక్క నచ్చి సినిమా చూస్తున్నాను చెప్పి నేను లైవ్లో చూడగలిగినట్టు, అంటే వాళ్ళు ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత నచ్చుతుంది సినిమా. సో అక్కడ దాని తర్వాత 2 నెలల తర్వాత వచ్చేలో నేను ఓకే ఆడియన్స్కి అయితే నచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడికి ముందుకు తీసుకెళ్ళి దాని తర్వాత పెద్దవాళ్ళతోటి ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతాం అక్కడి నుంచి వెళ్ళి నెక్స్ట్. ఇప్పుడు ఈ కథ ఏంటండి అసలు బేసిక్గా? అంటే గోదావరి కన్లో జరిగిన కథ ఇది సార్? అవును. లేదా ఒక కథని అక్కడ అడాప్ట్ చేశారా? గోదావరి కన్లో జరిగేటటువంటి కథనే సార్ ఆబ్వియస్లీ. అంటే కాదు, నిజంగా జరిగిన కథలా? అంటే యాక్చువల్లీ లిటిల్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఈవెంట్లో చెప్దాం అనుకున్నా సార్, మీరు అడిగారు కాబట్టి. అంటే లిటిల్ రిఫరెన్సే సార్. నేను ఏదైతే చేశాను గోదావరికంలో దాని రిఫరెన్స్ తోటి ఒక కథ డిజైన్ చేశాను సార్ యాక్చువల్లీ. మరి లేడీ క్యారెక్టర్ని ఎందుకు అవాయిడ్ చేశారు సార్? లేడీ క్యారెక్టర్ని దానికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? ఉంది సార్, ఉంది. ఓకే. అంటే బేసిక్గా ఇప్పుడు మెయిన్ లీడ్ క్యారెక్టర్ వచ్చేసి తనకు ఒక వైఫ్ ఉంటుంది, 2 పిల్లలు ఉంటారు. సో ఆమె హీరోయిన్ ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఉమెన్. సో అక్కడ కథ ప్రకారంగా ఆమెకి ఎక్కువ స్పేస్ ఉండదు సార్ యాక్చువల్లీ ఒక సీన్లో. సో అందుకనే లేడీస్ ఎక్కువ లేరు సార్ మూవీలో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదైనా సరే మీరు చేసిన ప్రయత్నం మాత్రం చాలా గొప్ప ప్రయత్నం సార్. థ్యాంక్ యూ. యూ విల్ బి అప్రిషియేటెడ్ బై ఎవ్రీబడి. ఇంకా మీరు ఏ సినిమా తీశారు, ఎలా తీశారు అన్నది రేపు ఆడియన్స్కి వెళ్ళాక వాళ్ళు డిసైడ్ చేయాల్సిందే సార్. ఎంత పెద్దవాళ్ళకైనా కొత్త వాళ్ళకైనా జరిగేది అదే కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీడియా తరఫున మీకు ఎప్పుడు ఏది కావాల్సినా సరే వీఆర్ ఆల్ దేర్ టు హెల్ప్ యూ అండ్ టు సపోర్ట్ యూ. ఆల్ ది బెస్ట్ టు ఆల్ యువర్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ మీన్స్ ఎ లాట్ సార్. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. అజార్ గారు. జీ సార్. సార్ అంటే సినిమా బాగా తీశారు, అంటే విజువల్స్ ఇవన్నీ అర్థమవుతున్నాయి. అండ్ మీరు చేసే మార్కెటింగ్ కంటెంట్ కూడా లాస్ట్ టైం ఆ పాట కానీ ఈ వీడియో కానీ బాగుంది, చాలా ఇంప్రెసివ్గా ఉంది సార్. అంటే ఒక సినిమా చేయాలంటే ఖర్చు, జనరల్గా ఖర్చు గురించి మాట్లాడుకుంటే మనం ఆర్టిస్టులు ఖర్చు ఉంటుంది, లొకేషన్స్ ఖర్చు ఉంటుంది, ఒక యూనిట్ ఖర్చు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వీటి నుంచే మేజర్ పార్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ వస్తాయి, వేస్టేజ్లు ఇవన్నీ పక్కన పెడతాం. సో ఇవన్నీ లేకుండా చేసిన సినిమా మీరు సార్. సో చాలామంది నిజంగా మిమ్మల్ని ఫాలో అయ్యి ఇలా సినిమా తీయాలనుకున్న వాళ్ళు ఎవరన్నా సరే, ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ ఎవరన్నా అబ్జర్వ్ చేస్తారు క్లియర్గా. అసలు ఇవేమీ లేకుండా అసలు బేర్ మినిమంతో చేసిన సినిమాకి ఎంత కాస్ట్ అవుతుంది? అంటే ఇప్పుడు ఎవరైనా ఒక కొత్త సినిమా మీలా ఇప్పుడు ఒక సినిమా చేయాలనుకుంటే వాళ్ళు ఎంత డబ్బులు పట్టుకుని బయలుదేరాలి అనేది ఏదైనా చెప్పగలుగుతారా? అంటే నేను నాకు తెలిసింది అయితే చెప్పగలుగుతాను. మీరు మీ సినిమాకి ఇంకా ఆబ్వియస్లీ మీ సినిమా కంటే బెంచ్ మార్క్ ఏముంటుంది? జీ సార్. అంటే మనం సినిమా ఎవరికి చూపిద్దాం అనుకున్నాం అన్న దాన్ని బట్టి ఫ్రమ్ దేర్ ఇట్ యాక్చువల్లీ అంటే ద అమౌంట్ ఆఫ్ బడ్జెట్ అనేది డిసైడర్ ఫ్యాక్టర్ అవుతుందని నా ఆలోచన సార్. అంటే మీరు అన్నట్టు వాస్తవానికి
చాలా తక్కువ బడ్జెట్లో తీయచ్చు. ఐ మీన్ లైక్ సరే అయితే మీ ఫిల్మే అనుకోండి, మీ ఫిల్మ్కి మీరు ఏదైతే ఎవరికి చూపిద్దాం అనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో అనేది అదే బెంచ్ మార్క్గా తీసుకోండి. జీ సార్, అంటే ఒక 1.5 to 2 వరకు మంచిగా తీసుకొస్తారు యాక్చువల్లీ, ఇంక్లూడింగ్ మార్కెటింగ్ అండ్ ఎవ్రీథింగ్. ల్యాండింగ్ కాస్ట్ అది అంటే మార్కెటింగ్ కొంచెం కాకుండా సార్. ఓకే. అలా సో కోట్లలో డబ్బులు లేకపోతే ఈ స్థాయి సినిమా చేయలేం. సారీ సార్, ఈ స్థాయిలో సినిమా చేయలేం కనీసం కోట్లలో డబ్బులు లేకపోతే. అంటే అది నేను అంటే ఎట్లా చెప్పగలుగుతున్నాను అనేది, అంటే నేనైతే ఆబ్వియస్లీ ఇప్పుడు యాక్చువల్ మీరు చేసిన దానికంటే ఎవరో సేవింగ్ చేయలేరుగా, ఆర్టిస్ట్కి ఎవరికి రెమ్యూనరేషన్ తీయచ్చు సార్. ఓకే. సో ఆ డిపార్ట్మెంట్లో ఇంకా సేవింగ్స్ ఏ ఉండవు. న్యాచురల్ లొకేషన్స్ చేసుకున్నారు, ఊర్లో చేసుకున్నారు, ఇక్కడ హైదరాబాద్లో చేయలేదు. సో అక్కడ ఏమీ సేవింగ్స్ చేయలేరు అందరూ. సో యూనిట్ పెద్దగా ఏముండి ఉండదో, పెద్దగా లగ్జరీస్ అవి ఏమి ఇచ్చి ఉండరు సార్. సో ఏ రకంగా చూసినా ఇంతకు మించి సేవింగ్ ఎవరో చేయలేరు కదా సార్. ఓకే. సో కనీసం 1.5 లేకుండా సినిమా తీయలేరు ఈ స్థాయిగా. అంటే కొంచెం అంటే మెయిన్ వచ్చేసి కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు ఒక మనకు ఈ ఇంత పెద్ద స్క్రీన్ మీద రెడ్ తోటి అయితే కొంచెం బాగుంటుందని టెక్నికల్గా తెలిసినటువంటి ప్రాక్టికల్ విషయం సార్. సో అక్కడి నుంచి వెళ్ళి కొంచెం బడ్జెట్ స్టార్ట్ అవుతుంది అనేది నా పాయింట్. ఎందుకంటే అది వస్తే డెఫినెట్లీ దానికి వచ్చే క్రూ కానీ మనం పెట్టుకోవాల్సిన. సో ఆ కెమెరా కాదు అనుకుంటే ఎంత సేవ్ చేయొచ్చు? కెమెరా కాదనుకుంటే డిపెండ్స్ సార్. అంటే ఒక 1 CR ఉన్నప్పుడు వేయచ్చు అనేది కూడా నేను నమ్ముతాను సార్. నేను ఫర్దర్లో కూడా అనుకుంటున్నా యాక్చువల్లీ. అంటే నేను ఇంకా తక్కువ బడ్జెట్లో వీలైతే కూడా తీద్దాము అనే ఆలోచన కూడా నాకు ఉంది సార్ సీరియస్లీ. అంటే ఈ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో అంటే మనం ఎక్కడెక్కడ ప్రొడక్షన్ కానీ మేనేజ్ చేసుకోవచ్చు, ఇవన్నిటి పట్ల కొంచెం క్లారిటీ ఉంటుంది. అంటే మీరు ప్రీ ప్రొడక్షన్ వర్క్ సార్, నేను అంటే షూట్ మనకు స్టార్ట్ అవుతుందని స్కెడ్యూల్కే ఒక 4 months టైం తీసుకున్నాను సార్ నేను స్కెడ్యూల్ వేయడానికి. స్కెడ్యూల్ వేసేటప్పుడు కూడా నా డైరెక్షన్ టీం కానీ నా యాక్టర్స్ కానీ అందరికీ వెరీ క్లియర్గా చెప్పిన, ప్రతి ఒక 3 months దీని నేను లిటరల్గా వర్క్ చేసినాం సార్. అంటే వాళ్ళందరికీ అర్థమైంది అన్నట్టు ఎంత ఇంపార్టెన్స్ మనం తక్కువ టైంలో చేయాలి, మరీ నెంబర్ ఆఫ్ డేస్ పెరుగుతాయి కూడా, ఇదంతా అవుతాయి కూడా మనం సినిమా తీయాలి. అంటే నాకైతే ఎట్లయితే ఉంటుందో నా ఉన్న క్రూ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ నేను వాళ్ళకి ఎడ్యుకేట్ చేయగలిగినాను అన్నట్టు. అంటే స్కెడ్యూల్ విషయం కూడా, అంటే ఇక్కడ మనం ఈ డేలో ఈ షూట్ చేయదలుచుకుంటేనే ఈ బడ్జెట్లో అయిపోతుంది, లేకపోతే వర్కౌట్ కాదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు నేను గ్రౌండ్ వర్క్ కూడా చేశాను సార్ యాక్చువల్లీ. సో అట్లా కొంతవరకు చేయగలిగినాం. ఇప్పుడు మీరు ఎవరైనా తక్కువ చేయాలనుకుంటే గ్రౌండ్ వర్క్ సార్. అంటే నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్ వరకు అయితే గ్రౌండ్ వర్క్ ఎంత చేస్తే టార్గెట్ పెట్టుకున్న దానికైతే రీచ్ కాగలుగుతాం అనేది నేను నమ్మగలుగుతున్నాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. అజర్ గారు హాయ్ అండి. యాక్చువల్లీ ఒక ప్రొడక్షన్ ఇదంతా హ్యాండిల్ చేయడమే టఫ్ జాబ్. ఎస్పెషల్లీ కరీంనగర్, గోదావరి కానీ మీ ఊర్లో చేయడం కూడా ఒక రిస్క్. సో లిమిటేషన్స్ ఉంటాయి, లొకేషన్స్ కానీ అవన్నీ. ఇవన్నీ పక్కన పెడితే ఇంతమంది కొత్త వాళ్ళని డీల్ చేయడం యాజ్ అ డైరెక్టర్గా ఒక టఫ్ జాబ్ కదా. సో అంటే వాళ్ళకి రిహార్సల్స్ అదంతా సెట్ అయిందా, లేదంటే మేకింగ్కి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడ్డారా మీరు? అంటే ఫస్ట్ ఆడిషన్స్కే నాకు టైం పట్టింది యాక్చువల్లీ. ఇప్పుడు మీరు ఇంతమంది చూస్తే వీడియోలో చూస్తే రకరకాలుగా అంటే అందరూ ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు ఏ ఊర్లో అయినా ఆబ్వియస్లీ. సో అక్కడ నాకు బాగా టైం పట్టింది. వన్స్ ఒక్కసారి నేను అంటే చలో వీళ్ళు ఈయన ఈ క్యారెక్టర్ ఆయన ఆ క్యారెక్టర్ అని నాకు ఎప్పుడైతే అనిపించిందో వాళ్ళకు నేను క్లియర్గా నాకు ఒక బిలీఫ్ సిస్టమ్ ఉండే అన్నట్టు. లైక్ ఏదో సినిమా ఉత్తమ ముచ్చట కాదు బ్రో, అది కొంచెం గ్రౌండ్ వర్క్ గట్టిగా వేస్తేనే తెలుస్తుంది. అక్కడి నుంచి నేను ఏం చేసినానంటే వీళ్ళందరికీ ఒక వరల్డ్ సినిమా నేను పరిచయం చేసుకొని దాని తర్వాత నేను బోర్డు వేసి మరీ చెప్పేది అన్నట్టు. అంటే నేను యాక్టింగ్లో నేను చెప్పింది ఏంటంటే యాక్టింగ్ ఎట్లా చేయాలన్న దానికన్నా ఫస్ట్ ఎట్లా చేయొద్దు తెలుసుకోవాలి. సో దట్ ఈస్ ద మేజర్ పాయింట్ యాక్చువల్. అంటే సినిమా విషయంలో కూడా నేను నమ్మింది అదే. సినిమా ఎప్పుడైనా మనం కొత్త చెప్తాను అంటేనే సినిమా అవుతుంది. అది మళ్ళీ అదే చెప్పిందని సినిమా ఎందుకు అవుతుంది. అట్లనే యాక్టింగ్ అనేది కూడా ఫస్ట్ మనం ఎంత తెలుసుకుంటాం, ఎంత అద్భుతంగా చేయాలనేది సెకండ్ సబ్జెక్ట్. బట్ ఫస్ట్ సబ్జెక్ట్ ఈజ్ హౌ వీ షుడ్ నాట్ యాక్ట్. సో ఫ్రమ్ దేర్ ఐ స్టార్టెడ్ ద ట్రైనింగ్. అది అంటే ఒక సముద్రం లెక్క అయిపోయింది యాక్చువల్. అంటే నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ మంత్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ పట్టింది. బట్ ఫైనల్లీ వాళ్ళు కూడా ప్రాపర్గా ట్రైన్ అయినాక ఇప్పుడు మన క్రేన్ కానీ కెమెరా వాళ్ళు కానీ అంటే వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చిళ్ళు. చలో కొత్త వాళ్ళతోటి గోదావరికెళ్ళ సినిమా అనుకుని వచ్చిళ్ళు వాళ్ళు. ఇంకేం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ వస్తారు కదా ఆబ్వియస్లీ, తప్పేం లేదు. అందరు కొత్తలైనా సరే మేము చేసిన స్పీడు వాళ్ళు అందుకోలేకపోయారు. లిటరల్లీ అంత గ్రౌండ్ వర్క్ చేసుకొని నేను షూట్కి వెళ్ళాను. అంటే మా యాక్టర్స్ వాళ్ళని చూస్తారు కదా, ఫస్ట్ వీళ్ళను ఎక్కువ కేర్ చేయలే. అంటే అవమానించడం కాదు,
ఓకే అనుకున్నారు. కానీ 3 డేస్ తర్వాత వాళ్ళే చెప్పిళ్ళు మీ స్పీడ్ మేము అందుకోలేకపోయాను. ఫస్ట్ మేము స్టార్టింగ్లో ఇట్లా అనుకున్నాం. సో ఆబ్వియస్లీ ఇంత సార్ కూడా అడిగినట్టు బడ్జెట్ విషయానికి వస్తే గ్రౌండ్ వర్క్ ఎంత చేస్తే అంతగానో మనం బడ్జెట్ తగ్గించుకోవచ్చు ఫర్ షూర్. అండ్ కొత్త వాళ్ళతో కొత్త సినిమా తీస్తున్నారు, కొత్త ప్రయత్నం అనుకోవచ్చు. ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్గా కావాలి. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అజర్ గారు, జీ అది 100 మందితోటి సినిమా అన్నారు కదా, బ్యాక్గ్రౌండ్లో కింద అంటే 100 మందితో పాటు కింద ఒక 5గురు అడిషనల్గా వేశారు. వాళ్ళు కూడా ఉన్నారు మూవీలో, మొత్తం 105 మెంబర్స్. అంటే కొందరు మన అటు ఇటు చిన్న చిన్న క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేశారు. అంటే జనరల్గా మనం 100+ అని చెప్తూ ఉండడానికి 100 నెంబర్ చెప్పాము. ఆబ్వియస్లీ అందరూ సేమ్ యాక్టర్స్. మీ వరకు ఇది బాహుబలి సినిమా లాగా అని ఊహించి అని అనుకుంటున్నారు. వాట్ ఐ మీన్ టు సే అంటే అదే కింద క్యాప్షన్ ఉంది కదండి, మీ వరకు మా సినిమా వరకు మేము బాహుబలి లాంటి సినిమా తీసామని. నా ఉద్దేశం ఏంటంటే నాకేమనిపిస్తుంది, ఓ మహాభారతం తీసారేమో అనిపిస్తుంది. 100 మంది కౌరవులు, 5గురు పాండవులు. నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మీ ఫాదర్ కూడా, మీలో ఉన్న క్రియేటివ్ పర్సన్ ఏమో ఖర్చు పెట్టించమంటుంది. అలాగే కొన్ని దుక్కుల్లో మనకి అదే కొన్ని చోట్ల మనకి మీరే మీ నాన్నగారి ప్రొడ్యూసర్ కాబట్టి కొద్దిగా ఎఫర్ట్ చేయాలంటే కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. అది ఎలా మేనేజ్ చేసుకోగలిగారు? ఓకే, అంటే మా ఫాదరు ఒక మాట అనేది అన్నట్టు, నా కొడుకు రోడ్డు మీద ఉన్నాడు, వాడు రోడ్డు మీద ఉండగా వాడు ఒక ఫైట్ చేస్తాడు, వాడు ఒక యుద్ధం చేస్తాడు. అంటే ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ గ్రేట్ ఫాదర్. యాక్చువల్లీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటే, నేను మేనేజ్ చేయడం కన్నా ఒకటి నా కొడుకు గెలవాలి, వాడు గెలుచుడు కాకుండా వాడు 4గురిని పెట్టుకొని గెలిపిద్దాం అనుకుంటాను. సో ఏదేమైనా మంచిదే, పిల్లల కంటే ఎక్కువ ఏం కాదనేది ఫస్ట్ నుంచి మా ఫాదర్ అదే నమ్మేది. సో నేను ఒప్పించడం పెద్దగా నాకు దానికన్నా ఎక్కువ మా ఫాదరు నేను గెలవాలనే ఉద్దేశంతో ఆయన ఇన్వైట్ చేశారు యాక్చువల్లీ. అజర్ గారు, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. ఎందుకు అని అంటే ఇలాంటి ఒక కొత్త ప్రయోగం అనేది మీరు చేశారు. ఇంతవరకు ఎప్పుడు వినలేదు, చూడలేదు కూడా. అలాంటి సినిమా తీయడం అనేది చాలా వరకు గ్రేట్ సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, ఇందాక మీ పాటలో చూసుకున్న, సాంగ్లో చూసుకున్న అందరికి ఎక్కువ హెయిర్ ఉంది. మళ్ళీ అందులో ఇంతమందిలో ఆయన్నే హీరోగా తీసుకోవడానికి కారణం ఏంటి అని అంటే ఏదైనా ఉందా? ఇప్పుడు అంటే నేను వైల్ ఆడిషన్ చేసేటప్పుడు ఇప్పుడు చెప్తాడు ఒకసారి వేరే వీడియోలో, యాక్చువల్లీ నేను ఆడిషన్ కాల్ ఇచ్చేటప్పుడు కూడా పర్సనల్గా నా డిజిటల్ మీడియాలో ఇచ్చినప్పుడు కూడా యాక్టింగ్ టాలెంట్ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆడిషన్స్కి రండి. ఎవరికైతే యాక్టింగ్ టాలెంట్ ఉన్నదని అనుకుంటారో ప్లీజ్ డోంట్ కమ్ ఫర్ ద ఆడిషన్స్. సో ఐ థింక్ మీకు అంటే అర్థమైంది నా పాయింట్. సో ఎప్పుడైతే మనకు అన్నీ తెలుసు అనుకుంటామో మనం నేర్చుకోలేము. సో అట్లా నేను ఏం చేసినానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన 4గురితో కలుస్తాడా కలవడా, ఈయనైనా ఎవరినైనా అట్లనే చూసిన అన్నట్టు, 4గురితో కలుస్తాడా కలవడా, ఆయనకు మినిమం డిసిప్లిన్ ఉన్నదా లేదా, క్యారెక్టర్ ఉన్నదా లేదా, సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ మీ యాక్చువల్లీ. నేను ఎప్పుడు మన యాక్టర్స్ అందంగా ఉండాలి, వాళ్ళకి టాలెంట్ ఉండాలి, నేను ఎప్పుడు చూడ కూడా ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్. సో ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్, ఇఫ్ యూ హ్యావ్ ఇనఫ్ డిసిప్లిన్, నాకు ఇది పలానా దానికి నచ్చాలంటే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. సో నేను ట్రైనింగ్ ఇచ్చుకొని చేసుకోగలుగుతాను నమ్మకం ఉండే. సో ఆ ప్రకారంగానే చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా చాలా డిసిప్లిన్గా ఉండే, ఇక ప్రాణం పెట్టిళ్ళు మా వాళ్ళు కూడా, నేను ఎట్లా చెప్తే అట్లనే చేసిళ్ళు. సో అట్లా సినిమా అయితే అందరిని అట్లనే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే సార్, 100 మందిని తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి యాక్టింగ్ నేర్పించడం ఎంతవరకు మీకు కష్టమైంది సార్? అంటే అది కాకుండా ఇంకేమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా ఈ సినిమాలో? అవును చేసామంటే ఎట్లుండేనంటే, నేను ఎవరినైతే పెట్టుకుందామని అనుకున్నానో వాళ్ళే నాకు చెప్పేది, మరి నాకు ఈ క్యారెక్టర్ వద్దు, నాకు ఇట్లా ఉండాలి. అరే ఇది ఎన్నో డోర్లు తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ యూ క్యాన్ కమ్ టు అవర్ ఆఫీస్ అండ్ యూ క్యాన్ లెర్న్ వాట్ ఎవర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు లెర్న్. బట్ ఈవెన్ దో ఇలాంటి అయితే బాగానే ఉన్నాయి, బట్ అవి నేను మ్యాక్సిమం నా పని ఒకటే, ఇది 5-10 మినిట్స్లో నేను అనాలిసిస్ చేసుకొని ఓకే థ్యాంక్ యూ అని చెప్పి నా పని నేను చేసుకుంటూ పోవడం. కాకపోతే నాకు స్ట్రగుల్స్ ఏంటి అని అంటే, ప్రొడక్షన్ హ్యాండిల్ చేయడమే. అంటే ఆ మధ్యతరగతుల్లో మనం, సో మనకు టైంకు పైసలు ఉన్నాయన్ని పెట్టుకోవాలి, అది బాగా ఎమోషనల్ కైండ్ ఆఫ్ జర్నీ నాకు ఇది ఎంటైర్. తప్పలే, ఒకసారి దిగినాక మనం వెనుకకు చూస్తే లైఫ్లో గెలవలేము, ఇంత రిస్క్ చేయాల్సి వస్తుందని నేను కూడా ఇనిషియల్లో అనుకోలేదు వాస్తవానికి, ఇన్ టర్మ్స్ ఆఫ్ మా ఫాదర్ ఇన్నేళ్ళు కష్టపడ్డ డబ్బులు పెట్టడం అనేది. కానీ ట్రావెలింగ్ చేస్తూ ఉంటే అడుగు వెనక వేసే ఆలోచన లేక
దిగి అనుకునేది చేసుకుందాం అనుకుని ఈ జర్నీలో రావడం జరిగింది యాక్చువల్లీ. సార్ చూస్తే కనుక మీరు చెప్పినట్టుగానే అందరినీ కొత్తోళ్ళు తీసుకున్నారు, బాగుంది, చాలా కష్టపడి సినిమా తీశారు. ఇక్కడి వరకు ఓకే. బట్ మార్కెటింగ్కి మీరు బయటికి వెళ్ళినప్పుడు అంటే సినిమా సేల్ చేయడానికి కానీ ఓటీటీకి కానీ అండ్ మామూలుగా ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు, డిస్ట్రిబ్యూషన్కి కానీ ఇవన్నీ వెళ్ళారా? అసలు అక్కడ ప్రాక్టికల్గా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను అది ఇంతకుముందుకు అయితే ఫస్ట్ నాకు ఒక్క కాన్ఫిడెన్స్ లేకపోతే మాత్రం నేను హైదరాబాద్కి రావద్దని అనుకున్నాను మేడం. యాక్చువల్లీ అది ప్రూఫ్ అయితే నేను హైదరాబాద్కి వద్దాం అనుకున్నాను. హైదరాబాద్కి వచ్చినాక మళ్ళీ కొంచెం అది వేరే పాయింట్. అక్కడ నేను సినిమా వాళ్ళకి చూపెట్టిన ధైర్యమే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది, వాళ్ళకి నచ్చింది అన్నాక. తర్వాత నాకు ఫస్ట్ నుంచి కొంచెం మధుర సీజర్ సార్ కొంచెం ఈస్ బీన్ వెరీ సపోర్టివ్. సో వారికి కూడా మూవీ చూపెట్టాను, ఇక్కడ కూడా కపుల్ ఆఫ్ పీపుల్ చూపెట్టాను. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అక్కడ నచ్చింది, ఇక్కడ నచ్చింది. సో నేను ప్రమోషన్ చేసేది తప్పే కాదు, కాకపోతే నేను చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు ఎంత తీసుకెళ్ళగలుగుతానో అంత తీసుకెళ్ళాలి. సో అదొక్కటే ద బెస్ట్ థింగ్ వాట్ ఐ క్యాన్ డూ. సో అదే భాగంలో ఇప్పుడు మనం ఈవెంట్ చేసుకున్నాము. సో మేము చాలా సర్ప్రైజ్ అయినాం యాక్చువల్లీ, ఇంతమంది మీడియా వాళ్ళు ఇంత మంచి సపోర్ట్ చేసేసరికి. సో అది మాకు ఒక బ్లెస్సింగ్ లెక్కనే. ఇంకొంచెం స్ట్రాంగ్గా తీసుకెళ్దాము, మన మేకింగ్ వీడియో మన ఏంటిది అనేది కూడా ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దామని ఇక్కడ దాకా వచ్చామండి. సో ఇక్కడ నుంచి వెళ్ళి మీ మీడియా ద్వారా కానీ మాకు కొంచెం సపోర్ట్ దొరకగలిగితే, సో ఫైనల్ ఇంకొక స్టెప్ 2 స్టెప్స్ ఉన్నాయి, చాలా పెద్ద స్టెప్స్, అవి కూడా సక్సెస్ అవుతాయి అనే ఒక పాజిటివ్ థాట్ తోటే గోయింగ్ ఫార్వర్డ్ మేడం. సో అంటే వెనక అట్లీస్ట్ ఇద్దరు ఆల్రెడీ లేడీస్ ఉన్నారు దీనిలో అన్నారు, మరి వాళ్ళు ఒక్క ఫోటో కూడా ఎందుకనే వేయలేదండి? అంటే వెయ్యొద్దని ఏం లేదు, వాళ్ళది అంటే లిటిల్ ఒక 2-3 సీన్సే ఉంటాయి. సో ఇది ఒక మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ మెన్. సో ఆ ఉద్దేశంలో వాళ్ళది వేసాను యాక్చువల్లీ. అంటే 2-3 సీన్స్ ఉన్న అమ్మాయిలు అయితే ఉన్నారు కదా యాక్చువల్లీ. అంటే 100 మంది పైన ఫోటోలు అబ్బాయిలు చేశారు, అట్లీస్ట్ ఒక్క ఫోటో అయినా అంటే అమ్మాయిలు నాకు వచ్చిన వరి ఉండే మేడం యాక్చువల్లీ. నాకు అంటే హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్ యాక్చువల్ ఫస్ట్ నుంచి వెళ్ళి. సో అది కూడా ఒక కైండ్ ఆఫ్ నా లోపల ఉంది కావచ్చు. అరే ఐ మీన్ వాళ్ళతోటి నేను ఎంత వరకు మూవ్ కాగలుగుతాను, దట్టు మా మూవ్ ఇప్పుడు గోదావరికంలో వాళ్ళనే తీసుకోవాలి లేడీస్ని. సో నేను పలానా క్యారెక్టర్ అమ్మాయి ఇంతగానో అంటే మ్యారీడ్ ఉమెన్ కానీ గోయింగ్ టు మ్యారీ ఉమెన్ కానీ నేను పెట్టి సినిమా తీయాలి, చాలా సంవత్సరాలు ఐ మీన్ చాలా నెలలో ట్రైనింగ్ ఇవ్వాలంటే ఇట్స్ హైలీ టాస్క్. సో అట్లా నేను కొంతవరకు పెట్టకపోవడానికి కారణం కూడా దట్ వుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్ యాక్చువల్లీ. లేదా నాకు ఉండాలని ఉండే, కానీ నేను తీయాల్సింది మా గోదావరికన్ వాళ్ళతోటి. అక్కడ మ్యారేజ్ అయిన అమ్మాయిని కానీ మ్యారేజ్కు రెడీగా ఉన్న అమ్మాయిని కానీ ట్రైనింగ్ ఇచ్చి కొన్ని నెలలు మనం వాళ్ళతోటి ట్రావెల్ చేయడము, మనతో వాళ్ళు ట్రావెల్ చేయడం అనేది కొంచెం హైలీ ఇంపాసిబుల్గా మేడం. సో ఊర్లో ఉన్న వాళ్ళతో అట్లా నేను కొంతవరకు ఫీమేల్స్ నువ్వు పెట్టకపోవడానికి కారణం దట్ వుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్. సో బట్ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్ అండ్ ఐ హోప్ నెక్స్ట్ మూవీ టైటిల్ అంటే మీరు అప్రిషియేట్ చేస్తారు. సో ఉమెన్ మీద ఆబ్వియస్లీ ప్లీజ్. హాయ్ అండి. హాయ్ మేడం. హాయ్. ఉమెన్ అయితే లేరు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఇది బాగా బయటికి వెళ్ళిపోతుంది కదా, అంటే ఇది హిస్టరీలోనే ఒక ఫస్ట్ ఫిలిం అయి ఉంటుంది ఉమెన్ లేకుండా. సో మేము చూడొచ్చా లేదా అనేసి ఉమెన్కి డౌట్ రావచ్చేమో. ఓకే, అంటే ఒకసారి ట్రైలర్ చూస్తే అయితే డెఫినెట్లీ మేము అందరం ఫ్యామిలీతో చూడవచ్చు అనే అది ఒక క్లారిటీ అయితే వస్తుందని అనుకుంటున్నాం మేడం. సో డెఫినెట్లీ అంటే మన ఇంటికి వచ్చి అంటే మా ఊరికి వచ్చి ఒక 4 క్యారెక్టర్స్ని ఆ ఊర్లో ఉన్న క్యారెక్టర్స్ని చూసి నవ్వుకొని ఎంజాయ్ చేసుకొని పోయేటట్టయితే ఉంటుంది. సో మోర్ దాన్ మెన్ ఉమెన్ ఇష్టపడతారని నేనైతే బలంగా నమ్ముతున్నా మేడం. ఓకే అండి. స్టోరీ అయితే చెప్పలేదు మీరు, బట్ జోనర్ ఏంటి అసలు? రస్టిక్ ఫిలాసఫికల్ ఎంటర్టైనర్ మేడం. ఓకే, మీరండి. మూవీలో లీడ్ రోల్ కదా మీరు. ఈ సినిమా స్టోరీ తెలిసే ఒప్పుకున్నారా, అంటే విన్న తర్వాత ఒప్పుకున్నారా, లేకపోతే సినిమా ఛాన్స్ వచ్చింది అని చెప్పేసి ఒప్పుకున్నారా? చెప్పాలంటే షూట్ మొత్తం అయిపోయే వరకు అసలు మాకు స్టోరీ తెలియదు. అంటే స్టోరీ వినకుండానే చేసేసారు. ఓకే ఓకే అండి. ఓకే, ఆల్ ది బెస్ట్ మీ అందరికి. థ్యాంక్ యూ సార్. మీరే చెప్పండి సార్. ఈరోజు లీవ్ తీసుకొని రావడం జరిగింది కదా మీరు, మరి షూటింగ్ మొత్తం ఎలా మేనేజ్ చేశారు సార్? కొన్ని కష్టాలు అయితే పడ్డా, అటు ఇటు మ్యాచ్ చేయడానికి ఇబ్బంది అయింది. కాకపోతే అన్న సపోర్ట్ కూడా ఉండేదన్నమాట. 2 ఆల్టర్నేట్గా మేనేజ్ చేసుకోవాలని కొన్ని టైమ్స్లో నాకు ఫ్రీ టైం దొరికే టైంలో కూడా షూట్ చేశారు. అట్లా మేనేజ్ చేసుకున్నాను. సార్, యాక్టింగ్ నేర్చుకోవడం కొంచెం కష్టమైనా నేర్చుకొని యాక్టింగ్ చేశారు. బట్ మీరు సాంగ్లో ఫుల్ డ్యాన్స్ అయితే చాలా సూపర్గా చేశారు సార్.
థ్యాంక్ యూ. సో డాన్స్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి. మీదేం కిరాణా షాప్లో మీకు కిరాణా షాప్ ఉంది కదా, మరి డాన్సింగ్ కోసం ఎలాంటి ప్రాక్టీస్ చేశారు సార్? ప్రాక్టీస్ చేశాం మేడం. డ్యాన్స్ మోహిన్ మాస్టర్ మాకు కొంచెం డ్యాన్స్ కొరియోగ్రఫీ నేర్పించింది మేడం. మేము కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసినాం, తర్వాత డైరెక్ట్ షూట్కి వెళ్ళిపోయినాం మేడం. మన హార్డ్ అనిపించిందా? ఆడేం అనిపించలేదు, మాకు ఇంట్రెస్ట్ మేడం అది. అంటే అప్పుడప్పుడు భరత్లో అక్కడ ఇక్కడ డ్యాన్స్ చేస్తుండే మేడం. ఇంకా ఇది కొంచెం నేర్చుకున్నా, కొంచెం ఈజీగానే అనిపించింది మేడం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు. కొంచెం ఇబ్బంది అయినా కూడా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి కొంచెం ఈజీగానే వచ్చేది. డైరెక్టర్ సార్, మీ నాన్నగారి పిఎఫ్ డబ్బులతో ఇప్పుడు సినిమా తీసారు కదా, మరి ఏం భయమే లేదా మీకు? అయింది, ఇప్పుడు కూడా అవుతుంది యాక్చువల్లీ. వాస్తవానికి ఇంతకుముందు కూడా అన్నా కదా మేడం. సో తప్పలేదు అన్నట్టు, మనం స్టార్ట్ చేసినాక వెనకకి తిరిగి చూడలేక కంపల్సరీ అనుకున్నది చేసుకుందాం. బట్ ఎక్కడో ఒక కాడ ఆసే ఫిలిం మేకర్గా ఒక నమ్మకం ఉండే. చలో మొత్తానికి అయితే సినిమా అప్రిషియేట్ అవుతుంది. ఎందుకు నమ్మకం అని అంటే యూనిక్ విల్ బి అప్రిషియేటెడ్ బై ద మీడియా అండ్ బై ద ఆడియన్స్ అనే ఈ నమ్మకంతో అయితే కొంతవరకు ఉన్నా. బట్ ఇప్పుడు కూడా కొంచెం ఆ టెన్షన్ అయితే ఇంకా ట్రావెల్ అవుతుంది మేడం. హోప్ ఐ విల్ గెట్ బ్యాక్ దట్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇందాక ఒక శుక్రవారం ఉండని సాంగ్ ప్లే చేశారు కదా సార్, అది ప్రమోషనల్ సాంగ్? అవును సార్. ఇప్పుడు యాక్చువల్గా అంటే మీరు సొంత డబ్బులతో లోకల్గా మీరు తీయటం అంటే అది నిజంగానే గ్రేట్ సార్. థ్యాంక్ యూ. బడ్జెట్ పరంగా చూస్తే మీ సొంత డబ్బులు కాబట్టి అసలు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ చేయడానికి ట్రై చేస్తారు కదా సార్. మరి ప్రమోషనల్కు సాంగే చేసేసారు ఏకంగా, మరి ఆ బడ్జెట్ అది కూడా కొంచెం యాడ్ ఆన్ అయింది సార్ యాక్చువల్లీ. సో ఇనిషియల్ ఆ సాంగ్ ప్లాన్ లేకుండే టు బి హానెస్ట్ యాక్చువల్లీ. సో బట్ మనం పబ్లిక్లోకి వెళ్ళాలని అంటే గాలి ఎంతైతే వేగంగా అందరికీ చేరుకుంటుందో ఒక మంచి పాట కూడా అందరికీ చేరుకుంటుంది అనే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ తోటి సినిమా అయిపోయాక యాక్చువల్లీ సాంగ్ ప్లాన్ చేసాం సార్. అది సినిమాలో ఉంటుందండి సాంగ్? అది ఇప్పుడు యాడ్ చేస్తున్నాం సార్ యాక్చువల్లీ. లాస్ట్లో చేస్తారా? చేస్తాం సార్. ఎందుకంటే కొంచెం ఇంత చిన్న బడ్జెట్లో అసలు ప్రమోషన్ కోసం పాట చేయడం అంటే అది కూడా ఒక రంగా మామూలు చెప్తున్నారు కదా, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అజర్ గారు, సార్ గతంలో సినిమా బండి అని ఒక రాజడీకే వాళ్ళు చేశారు. అవును సార్. వాళ్ళ ఊర్లో కెమెరా దొరికితే వాళ్ళకి వాళ్ళు సరదాగా ఒక సినిమా చేసేస్తారు. ఓకే. ఇన్నోవేటివ్ కాన్సెప్ట్తో చేశారు సార్. మీరు గోదావరి గన్లో సినిమా తీసి సినిమా తీస్తారు, వీళ్ళందరితో సినిమా తీస్తారు. అదే సినిమానా లేకపోతే కంటెంట్ ఏమైనా ఉంటుందా? కంటెంట్ అదే కథలాగా? యా, కంటెంట్ ఉంటుంది సార్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు ట్రైలర్ చూసాక ఒక సర్ప్రైజ్ ఫీల్ అవుతారు సార్. అంటే ఇండైరెక్ట్గా నేను కొన్ని విషయాలు చెప్పాను యాక్చువల్లీ, కంటెంట్ కూడా. సో ఐ హోప్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు 100% ఐ మీన్ ఎగ్జాక్ట్ ఫీల్ అవుతారు, మీకు నచ్చుతుందని బిలీవ్. ఓకే సార్. సార్ కొత్త వాళ్ళతో ఎంత కంఫర్ట్ ఉంటుందో అన్నీ కష్టాలు ఉంటాయి. ప్రతి షాట్కి ప్రిపరేషన్ వాళ్ళకి తెలియదు పాపం. సినిమాలో ఎంజాయ్ చేస్తారు కానీ కెమెరా ముందుకు వచ్చేటప్పటికి షై ఫీల్ అవుతారు, నర్వస్ ఫీల్ అవుతారు, లేట్ అయిపోతుంది, చాలా అయిపోతుంది. వాళ్ళ ప్రిపరేషన్ అయినా విపరీతమైన కోపం కూడా వస్తుంది ఒక్కొక్కసారి. యాజ్ డైరెక్టర్గా మీరు అనుకున్నది అక్కడ రాకపోవచ్చు, ఆర్టిస్ట్ బాగుంటాడు, ఎక్స్ప్రెషన్స్ రావు. అటువంటిప్పుడు ఎందుకురా ఇది చేస్తున్నాము అని ఎప్పుడన్నా అనిపించిందా? ఎందుకంటే ఇన్నోవేటివ్ థాట్ ఇంతవరకు ఎవరు చేయలేదు, బాగుంది, మంచి రికార్డ్స్ కూడా ఉంటాయి నాకు తెలిసి మీ పేరు మీద. అటువంటిది ఎంత చేసినా రిస్క్ అనేది కొంచెం తలనొప్పిగానే ఉంటుంది. చిన్నపిల్లలతో హ్యాండిల్ చేయడం కానీ, కొత్త వాళ్ళు హ్యాండిల్ చేయడం కానీ, యాజ్ డైరెక్టర్గా ఫిల్మ్ మేకర్గా మీకు ఆ హెడేక్స్ అన్ని మీకు ఉంటాయి. ఏమైనా ఫేస్ చేశారా? ఎందుకురా అనిపించింది ఎప్పుడు? అంటే ఎందుకు అని అనిపించలేదు సార్ ఎప్పుడు. కానీ ఇది కాకుండా ఇంకో ప్లాన్ ఏం చేయాలి, నాకు ఇబ్బంది అంటే ఎక్కువ ప్రొడక్షనే సార్. అంటే ఈ కైండ్ ఆఫ్ యాజ్ ఎ బీయింగ్ మిడిల్ క్లాస్ పర్సన్కి ఆ ప్రొడక్షన్ డీల్ చేయడానికి బాగా ఇబ్బంది పడ్డాను. నాకు కొంచెం ఓపిక ఉండే సార్. అంటే నాకు ఇష్టం సార్, నాకు మస్తు ఇష్టం. ఎక్కడ ఇష్టం అని అంటే ఐ లవ్ టు టీచ్. ఐ మీన్ నాకు కొంచెం ఉంటే నాకు నేర్పించడం బాగా ఇష్టం. అండ్ నాకు కొంచెం క్లారిటీతో ఏముండానంటే నేను ఓపిక లేకపోతే మాత్రం అందరు డిసప్పాయింట్ అయిపోతారు. రెగ్యులర్గా మనం దీన్ని చేయలేము. రెగ్యులర్ సినిమా చేయనప్పుడు నేను కూడా రెగ్యులర్గా ఉండొద్దు. నేను ఎంత ఓపిక ఉంటే అంత మంచిది. నేను కొంచెం అయినానంటే ఇప్పుడు మా వాళ్ళందరూ ఫస్ట్ టైం సినిమా చేస్తున్నారు. సో వాళ్ళకు నేను ఇట్లా అనేసరికి కథం ఇక వాళ్ళకు మొత్తం డ్రాప్ అయిపోతారు. సో నేను వీలైనంత వరకు నాకు చాలా పేషెన్స్తో ఉండడానికి ప్రయత్నం చేశాను. బట్ వన్స్ వీళ్ళు ట్రైనింగ్ కానీ షూటింగ్ వెళ్ళేసరికి వీళ్ళు చెప్తున్నాను సార్, మన డిఓపిని అడిగినా చెప్తారు, వాళ్ళ టీం షాక్ అయిపోయాను అసలు. వాళ్ళు కట్టెట్లు వేస్తారు అసలు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్.
సో ఆ లెవెల్‌లో వీళ్ళు చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ. సార్ ఇటువంటి సినిమాల తర్వాత కేర్ ఆఫ్ కంచరపాలెం గానీ, ఇటువంటి సినిమాల తర్వాత చాలామంది ఆర్టిస్టుల లైఫ్ వస్తది. ఈ మీ సినిమా తర్వాత మీ దృష్టిలో చాలామందిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మీ సినిమా తర్వాత ఎంతమందికి ఫ్యూచర్ ఉండొచ్చు అనిపిస్తుంది మీకు? అంటే మా సినిమాలో ఉన్న వాళ్ళకి. మీ సినిమా ఉన్న వాళ్ళకి చాలామందికి అవకాశాలు వస్తాయి. కేర్ ఆఫ్ కంచరపాలెంలో చాలామంది బిజీ అయ్యారు. వచ్చాయి. అలా బిజీ అయ్యే ఆర్టిస్టులు ఉన్నారా? ఉన్నారు సార్. ఖచ్చితంగా వీళ్ళిద్దరైతే 100% అంటే ఒక్క ఫ్లేవర్ తీసుకున్నాను సార్ నేను. మన 2 తెలుగు రాష్ట్రాలలో ఒక ఫ్లేవర్ ఉంటది. అది ఇప్పుడు ట్రైలర్ అప్పుడు చెప్దాం అనుకున్నా. డెఫినెట్లీ వీళ్ళిద్దరినైతే మస్తు ఇంకో లెవెల్‌లో గుర్తుపెట్టుకుంటారు సార్. అండ్ చాలామంది అంటే 50, 60 ఏజ్ వాళ్ళ అంకుల్ వాళ్ళు అరే వీళ్ళు ఎట్లా చేయగలిగి యాక్టింగ్ అనే షాక్ అయితే డెఫినెట్లీ అవుతారు సార్. అంటే గోదావరిఖనిలో ఇంతమంది ఇంత తోపులు ఉన్నారా అన్న విషయం అయితే 100% సర్ప్రైజ్ అవుతారు సార్. మీరు చూసిన తర్వాత పతూరు నుంచి గోదావరిఖనిలో ఒక సినిమా తీసినట్టే సార్. ప్రతి ప్రాంతం నుంచి కరీంనగర్ లేకపోతే మెదక్ ఇట్లా వాళ్ళు కూడా ఒక సినిమా తీయాలని అనుకుంటారేమో సార్ అనిపిస్తారా? ఐ హోప్ సార్. నాకు అది నేను నమ్ముతున్నాను సార్ 100% అది జరుగుతుందని. జరగాలని కూడా ఐ మీన్ నాకు కోరిక ఉంది యాక్చువల్ టు బీ హానెస్ట్. అంటే నాకు ప్లీజ్ డోంట్ బ్లేమ్ ఇండస్ట్రీ అనేది నేను ఐ విల్ ప్రతిసారి నా బాధ అదే సార్. నాకు బ్లేమ్ మనల్ని చేసుకోవాలి. మన పని మనకు ఒకటి కావాలనుకున్నప్పుడు మనకు చేసుకోలేకపోతే అది వేరేటోళ్ళది ఎందుకు రీజన్ అయితే 99% మనమే రీజన్. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ తీసేదే 200 సినిమాలు అనుకుందాం సార్ ఇయర్లీకి. అంటే 200 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు అందులో. సో 200 మంది ప్రొడ్యూసర్స్ ఉంటే మనం వేల మంది లక్షల మందికి వచ్చి ఇక్కడికి వచ్చి నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వడం అవి కొందరేమో బ్లేమ్ చేస్తారు, కొందరు నాకు లక్ లేకుంటారు, పాపం కొందరు టాలెంట్ ఉంటుంది. మన ఊళ్ళోనే తీసుకోవచ్చు కదా. నా బాధ నా పట్టుదల మీరు అడిగింది కదా సార్ చాలామంది ఎన్ని స్ట్రగుల్స్ ఫీల్ అయ్యాను. ప్రతిసారి నేను అనుకునేది నేను చేద్దాం అనుకునేది మాత్రం ఈజీ కాదు, అది మిరాకిల్ అది. కానీ దానికి మస్తు స్ట్రగుల్స్ ఉంటాయి. కానీ చేస్తే మాత్రం నేను గెలుస్తా, నాతో వీళ్ళు గెలుస్తారు, రేపు అందరికి ఒక పాత అవుతుంది. దీనికోసం ఎంత రిస్క్ అన్నా చేయాలనుకొని ప్రతిసారి ఇట్లా హార్డర్స్ వచ్చినప్పుడు ఐ యూస్ టు టెల్ మై సెల్ఫ్ అసలు నువ్వు దీన్ని ఏదేమైనా మాత్రం ఎండ్ వరకు తీసుకురా. సూపర్ సార్. ఇటువంటి సినిమాకి మీడియా తరపు నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది సార్. తప్పకుండా ఉంటుంది. మీరు అడిగినా అడగపోయినా కూడా మీడియాలో అందరూ సపోర్ట్ చేస్తారు మీకు. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్టర్ గారు సార్, అంటే ఇంతమంది కొత్త యాక్టర్స్ని తీసుకున్నారు అండ్ చాలా కష్టపడి తీసుకున్నారు సినిమా. మీ మాటలతోనే అర్థం అవుతుంది. ఇక్కడ మీకు డిఓపి నుంచి చాలా సపోర్ట్ కావాలి. ఎట్లా జర వర్క్ అంతా ఓకే ఎలా కోఆర్డినేట్ చేసుకున్నారు? గుడ్ సార్. యాక్చువల్లీ నేను ఈయనకు మన డిఓకి ముందే క్లియర్గా చెప్పాను సార్. నేను లిటరల్లీ ఐ డోంట్ వాంట్ మోర్ నెరేటివ్ సిస్టమ్. నేను ఎట్లా నెరేట్ చేద్దాం అనుకున్న సీన్ అని ఈయనకు చాలా క్లియర్గా చెప్పాను నేను. ఆయన ఎగ్జైట్ అయ్యాను మనోడు. అరే ఇటువంటి టాస్క్ అయితే నాకు జనరల్గా ఇట్లా అట్లా అని ఉంటుంది కదా, ఇది కొత్త అటెంప్ట్. సో నాకు కూడా ఎంజాయ్ అయ్యాయి, నేను కూడా కొత్తగా తీయగలుగుతాను, ఒక ప్రూఫ్ ఏర్పడుతుంది అనేది ఈయనకు అర్థమైంది. అట్లా నేను కపుల్ ఆఫ్ పీపుల్ని కూడా కలిసేది. సో అర్థం కాలంతో లిటిల్ డిస్కనెక్ట్ అయ్యి తర్వాత మెల్ల చూస్తూ నేను చెప్పింది అర్థం అవుతే ఇట్ విల్ బీ ఫైన్. సో దీనికి నాతో ట్రావెల్ చేసినప్పుడు కొంచెం అర్థమైంది నాకు, ఓకే చలో అని. సో అట్లా నేను చేయగలను. ప్లీజ్ సార్ ఒకసారి ఆయన కూడా మీకు ఛాలెంజింగ్ ఏంటి సార్? లైక్ వైల్ షూటింగ్ చేసి అంటే కెమెరా ఐడియా ఉండి ఇప్పుడు తెలిసిన యాక్టర్స్, ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఉంటే వాళ్ళు కెమెరా ఫేవర్ అని ఇట్లా ఒక ఐడియా ఉంటుంది వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అని. బట్ ఈ పర్టికులర్ టైంలో అందరూ కొత్త వాళ్ళే అండ్ ఆయనకు కూడా ఒక ఛాలెంజ్. సో మీకు టఫ్ ఛాలెంజెస్ ఎదురైన సిచ్యువేషన్స్ ఏమన్నా? నాకు ఏ రోజు ఛాలెంజ్ అనిపించలేదు. అంత బాగా చేశారు వాళ్ళు. ఆ కెమెరా ఫేవర్స్ అవన్నీ అంటే మనం చెప్పే పని లేదు ఇంక వాళ్ళకి. అంత బ్యాక్గ్రౌండ్ అంతా చేశారు కాబట్టి నాకు చాలా సింపుల్గా అయిందనమాట వర్క్. ఇంకోటి ఇట్లా కెమెరా పెట్టామంటే వాళ్ళు వచ్చి చేసి వెళ్ళిపోవాలి అంతే. ఇంకా అంత ఎంజాయ్ చేస్తూ ఫన్ ఎంజాయ్ చేస్తూ చేశాను అనమాట సినిమా. అది వాళ్ళతో అయితే నాకు ఏ రోజు ఇబ్బంది అవ్వలేదు అది. సో డైరెక్టర్ గారు అంటే కొన్ని ఫిలిమ్స్ వచ్చినప్పుడు చాలా మంచి రిసెప్షన్ వస్తుంది. కాకపోతే కేర్ ఆఫ్ కంచరపాలెం ఇవన్నీ వచ్చిన టైం ఏంటంటే ప్రీ కోవిడ్ టైం. ఆ టైంలో సినిమా కానీ కొంచెం రిసెప్షన్ బాగుండేది. బట్ పోస్ట్ కోవిడ్ వచ్చేసరికి చాలా మారిపోయింది. టెంప్లెట్ బేస్డ్ సినిమాలు వచ్చినా లైక్ ఏదైనా కొత్త వాళ్ళు వచ్చినా సరే ఓటీటీలో చూద్దాంలే, టూ ఇయర్లీ టు వాచ్, ఈ మైండ్ సెట్కి చాలామంది ఆడియన్స్ వచ్చున్నారు. బట్ కొంచెం బ్రేక్ అవుతుంది. బట్ ఫుల్లీ కాదు అంటే ఏంటి అసలు ఓటీటీ కాంటెంట్ అని మీ సినిమా పైన ఒక స్టాంప్ వేస్తే దానికి మీరు ఏం చెప్తారు? ఓకే సార్, గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడు మనకు ఒక 200 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సార్ ఇయర్లీకి.
నెంబర్ చూసుకుంటే ఒక 20 మూవీస్ వర్కౌట్ అవుతాయి అనుకుందాం. అంటే 20 సినిమాలే వర్కౌట్ అవుతాయి. అందులో 100 కోట్లు పెట్టి తీసిన సినిమాలు ఉన్నాయి, 10 కోట్లు పెట్టి తీసిన సినిమాలు ఉన్నాయి. సో ఆడియన్స్ విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ ఓటీటీ మూవీ ఆర్ థియేటర్ మూవీ. అంటే నేను అన్లెస్ మనం స్ట్రాంగ్గా నమ్మి ముందుకెళ్తే అక్కడ థియేటర్లో మనం రిలీజ్ చేయగలిగితే ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 crores పెట్టి తీసిన సినిమా ఒకటి ఉంది సార్, అది నడవలేదు. అంటే 20 కోట్లు పెట్టి తీసిన సినిమా నడవలేదు అంటే అది ఓటీటీ సినిమానా కాదా కదా సార్? అర్థం డిపెండ్ ఆన్ కంటెంట్. యా ఎగ్జాక్ట్లీ సార్, దట్స్ వాట్ యాక్చువల్లీ ఐఎమ్ బిలీవింగ్. సో నాకున్న ఆప్షన్ కూడా బెస్ట్ ఆప్షన్ అదే కదా. అంటే మోస్ట్లీ డెఫినెట్లీ నేను ఒక అంటే బంచ్ ఆఫ్ మెంబర్స్ కూర్చుంటే మాత్రం సినిమాని ఎంజాయ్ చేస్తారనే స్ట్రాంగ్ బిలీఫ్ తోటి అయితే ఉన్నాను సార్ నేను. ఆల్ ది బెస్ట్ అండి ఎంటైర్ టీమ్కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అందరికీ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్.